సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది అసలు మైండ్లోకి ఎక్కేది కూడా కాదనమాట. మా మమ్మీ వెన్ షీ వాంటెడ్ టు సెల్ ద కార్ లేకుండా ఎలా ఉంటాం అని, కార్ కావాలంటే మినిమం మంత్లీ ఈఎంఐ ఇంత. సో నేను చిన్న జాబ్ ఏదైనా చేస్తాను, దాని ఈఎంఐ నేను కాదు. జాబ్ వచ్చేది కానీ నాకు ఎవరు జాబ్ ఇచ్చేవాళ్ళు కదా. సో ఐ యూస్ టు మేక్ నైస్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ ఐ యూస్ టు డెకరేట్ దెమ్. One fine day I got a call from Annapurna Studios that they are looking for a line producer. They wanted to take me on board. If something ఒక ప్లేస్ లో too many flops ఉంటే that place itself is not good అన్నట్టుగా ఒక వైబ్ క్రియేట్ చేస్తారు. ఇంకా తర్వాత we never looked back after ఇది బ్రేక్ అయిందంటే నో ఇట్స్ అ న్యాచురల్ ఇంక్లూషన్ ఏదో చెప్పింది, బట్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. అట్లా ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ద ఇంట్రెస్ట్ టువర్డ్స్ జ్యువెలరీ. ఆంటీస్ కిచెన్ వాజ్ అనదర్ థింగ్. అమేజింగ్ బిర్యానీ వాట్ ఐ ఫీల్. COVID lo it was a gift for all of us. Client satisfaction will True. anyone who wants to get into the business learn. లేదంటే ర్యాండమ్గా ఒక క్లయింట్ వచ్చి మీకు ఏదైనా అడిగిందంటే ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ వై ఐ గాట్ ఇన్ టు ద బిజినెస్ బికాస్ సమ్వన్ డిడ్ంట్ ఆన్సర్ మీ ప్రాపర్లీ. సాఫ్ట్వేర్ జాబ్స్. Hey guys, this is Vishnu Komalla and welcome back to Growth Pod. సో మనందరం ఒక కోట్ వినే ఉంటాం, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని. బట్ యాక్చువల్గా అది ఫుల్ కోట్ కాదు. దాని నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఆఫెన్ టైమ్స్ ఇట్స్ బెటర్ దాన్ బీయింగ్ అ మాస్టర్ ఆఫ్ వన్. సో నేను ఇప్పటిదాకా చాలా పాడ్కాస్ట్ చేశాను, అందరూ వాళ్ళ కెరియర్ ఆస్పిరేషన్స్ ఫ్రమ్ ద స్టార్ట్ చెప్పారు. కానీ టుడేస్ ఎపిసోడ్ ఈజ్ అ లిటిల్ బిట్ స్పెషల్ ఇన్ దట్ వే. ఎందుకంటే అందరికీ అలా కెరియర్ ఆస్పిరేషన్స్ ఉండాలని రూల్ లేదు. దేర్ ఆర్ ఆల్సో ఫ్యూ పీపుల్ అలా ఆపర్చునిటీస్ యాజ్ దే గో దే జస్ట్ గ్రాబ్ అండ్ దెన్ దే డూ వండర్స్ ఇన్ ఇట్. సో వన్ సచ్ పర్సనాలిటీ ఇస్ సుజితా రెడ్డి. సో నేను అసలు డీలే చేయను, అమేజింగ్ జర్నీ. సో లెట్స్ గో. సుజితా రెడ్డి. సో లాంగ్ ఫ్యామిలీ ఫ్రెండ్ మాకు అండ్ చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్. ఎందుకంటే ఐవ్ సీన్ హర్ గ్రో ఫ్రమ్, ఐల్ బీ టెల్లింగ్ యూ అసలు ఎలాంటి రోల్ అంటే ఫిలిం ఇండస్ట్రీ నుండి తర్వాత కోవిడ్ టైంలో అందరం మనం లాక్డౌన్ ఉండేసరికి వి బీన్ ఫ్యామిలీతో క్లోజ్ అవ్వి ఫ్యామిలీతో మనం మూవీస్ చూడడము టైం పాస్ చేయడం చేసాము. బట్ బిర్యానీ అనే ఒక పాయింట్తో బిర్యానీ జాయింట్ క్రియేట్ చేసి అందరికీ లైక్ హోమ్ మేడ్ బిర్యానీ అందరికీ కేటర్ చేస్తూ తర్వాత జమాలజీ నేర్చుకొని ఒక జ్యువెలరీ లైన్ పెట్టడము విచ్ ఇస్ కాల్డ్ అతీవా జ్యువెల్స్. సో వెల్కమ్ సుజితా రెడ్డి. హలో, థ్యాంక్ యూ. యా, సో ఇట్స్ బీన్ గ్రేట్ మీతో ఒక మాట్లాడినందుకు. ఎందుకంటే ఎప్పుడు మీతో మాట్లాడినా నాకు ఒక సెన్స్ ఆఫ్ ఒక హ్యాపీనెస్ కానీ అరే చాలా అసలు ఒక ఇన్స్పిరేషనల్ అనుకోండి. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే అంటే అసలు సంబంధం లేదు వాట్ యు హవ్ డన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్తో. అంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్తో అంటే మళ్ళీ యూ డింట్ హ్యావ్ అ ఫిలిం బ్యాక్గ్రౌండ్. I didn't have a film background. మీరు ఒక సేల్స్ ఇన్ మార్కెటింగ్లో చేస్తూ అండ్ దెన్ అలా కనెక్షన్స్ పెంచుకుంటూ తర్వాత కోవిడ్లో మళ్ళీ అసలు మొత్తం వదిలేయకుండా మీరు బిర్యానీ జాయింట్ మదర్స్ కిచెన్ ఆంటీస్ కిచెన్ పెట్టి తర్వాత మళ్ళీ అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ జెవెల్స్, ఆబ్వియస్లీ అమ్మాయిలందరికీ జ్యువెలరీ అంటే ఒకటి ఇష్టం ఉంటుంది. బట్ జమాలజీ నేర్చుకొని దానికోసం టు అండర్స్టాండ్ ది ఇంట్రికసీస్ మీ అతీవా జ్యువెల్స్ పెట్టారు. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ ఇన్స్పైరింగ్ మీ అలాట్. అసలు ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు నో వాట్స్ ద స్టోరీ. అసలు హౌ డిడ్ దిస్ ఆల్ స్టార్ట్? అంటే బికాస్ యూ సెడ్ ఫిలిం ఇండస్ట్రీ వాజ్ నాట్ సంథింగ్ యూ ప్లాన్డ్. అసలు ఆ జర్నీ ఎలా ఉండే అండ్ హౌ డిడ్ ఇట్ స్టార్ట్? అసలు హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్ లైక్ అండ్ అసలు ఏంటి? చైల్డ్హుడ్ అంటే ఇంకా అది చాలా లాంగ్ స్టోరీ. ఓకే. చిన్నప్పటి నుంచి లైక్ అందరూ ఉన్నట్టే లైక్ మేము 4 సిబ్లింగ్స్, మదర్ అండ్ ఫాదర్. డాడ్ ఏమో డాడీకి బిజినెస్ ఉండేది. సో ముందు నుంచి కూడా జాబ్ చేసే థాట్ లేదు. ఎందుకంటే డాడీ ఇంజనీరింగ్ డాడీ కూడా ఇంజనీర్ అన్నమాట. సో డాడీ ఇంజనీరింగ్ అయిపోయిన ఇమీడియట్గానే హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ కంపెనీ. 150 రూపీస్తో స్టార్ట్ చేశారని మా మమ్మీ చెప్పేదన్నమాట. అప్పుడు బ్యాక్ దెన్ 1986 సమ్వేర్ అప్పుడు స్టార్ట్ చేశారు. సో అట్లా నాకు కూడా ఏంటంటే ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అదే థాట్, నేను జాబ్ చేస్తాను. నాకు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది అసలు మైండ్లోకి ఎక్కేది కూడా కాదనమాట. తర్వాత స్కూలింగ్ అంతా కూడా మంచిగా ఫైనాన్షియలీ వెరీ గుడ్. డాడీ బాగా ఉండేది.
మమ్మీ బాగా స్ట్రిక్ట్ పర్సన్. కానీ నాకు లైఫ్లో బాగా ఇన్స్పిరేషన్ అంటే మా మదరే. దో షీ ఈజ్ అ హౌస్ వైఫ్. చిన్నప్పటి నుంచి మా అందరినీ మా మదరే పెంచేది. బిల్స్ కట్టడం కానీ, తనకు అప్పుడే బైక్ మీద నడుపుతూ ఉండేది. సో ఐ యూస్ టు ఎంజాయ్. మా పేరెంట్స్ ఎవ్వరు ఇట్లా బైక్స్ నడిపేది కాదు కనుక తను బాగా బైక్స్ మీద బిల్స్ కట్టడం కానీ, ఏదైనా ఇంటికి కావాల్సిన అన్నీ మమ్మీ చూసుకునేది. డాడీ చాలా తక్కువ కాదు, నిల్ అసలు చెప్పాలంటే. డాడీ వాజ్ కంప్లీట్లీ ఇంటూ బిజినెస్ అండ్ మమ్మీ కంప్లీట్లీ ఇంటి రిలేటెడ్ ఉండే. అండ్ మమ్మీ కూడా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనుకునేది. ఎప్పుడు ఒక ఆపర్చునిటీ చూస్తూ ఉండేది. షీ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ బట్ అవ్వలేదు. కానీ దాని మీద రీసెర్చ్ చేసేది. తను ఎలా చేసేదో నేను తన వెనుక చిన్న ఉన్నప్పుడు బైక్ మీద అట్లా నేను కూడా చూస్తూ ఉండేదాన్ని. అండ్ ఏదైనా కొంచెం మనీ రాగానే సేవింగ్స్ మీద థాట్స్ ఉండేది. ఇది చేయాలి, అది చేయాలి, ఎప్పుడు అలా మమ్మీని చూస్తూనే ఉండేదాన్ని. అండ్ మమ్మీ కూడా మంచిగా బైక్ డ్రైవ్ చేయడం, కార్ డ్రైవ్ చేయడం, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఐ ఫీల్ పేరెంట్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ లైక్ ఇన్ అ డిఫరెంట్ వే. నాకైతే మా ఫాదర్ అంతా బాగా చదువుకొని బిజినెస్ చేస్తున్నాం. మా మదర్ని చూస్తూ పెరిగాం కనుక ఎక్కువగా మదర్ ఇన్స్పైర్డ్ పీపుల్ ఉండేవారు. మమ్మీ మార్నింగ్ న్యూస్ పేపర్ చదివే, తను ఎక్కువ పాలిటిక్స్ మీద చదివేది. నాకు అంత పాలిటిక్స్ అర్థం కాదు కనుక నేను అప్పుడు క్లాసిఫైడ్స్ చదివేదాన్ని. సో ఎప్పుడు క్లాసిఫైడ్స్లో కూడా ఐ డోంట్ నో, నేను అంత చిన్న ఆ జాబ్ నేను చేయకపోయినా కూడా ఆ క్లాసిఫైడ్లో ఏదన్నా జాబ్ రోల్ వస్తే అది ఈ జాబ్ చేస్తే ఎలా ఉంటుంది, ఓకే ఈ యాడ్ వచ్చిందంటే వీళ్ళు ఈ బిజినెస్ ఎలా చేస్తారు, అది ఎందుకు ఆటోమేటిక్ ఇన్బిల్ట్ ఉండేది. సో మమ్మీ 2 hours న్యూస్ పేపర్ చదివితే నేను 2 hours ఇదే చేస్తుండేదాన్ని. మొత్తం క్లాసిఫైడ్స్లో ఉన్న ప్రతి యాడ్, ప్రతి చిన్న క్లాసిఫైడ్ కూడా చూస్తుండేది. అది ఇండైరెక్ట్గా నాకు చాలా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి వెళ్ళేదన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇట్స్ లైక్ డాడీ ఫుల్ ఫ్యాక్టరీస్కి అది ఇది కట్టేస్తారు. నేను మంచిగా ఇట్లా వెళ్ళి చూసుకొని మూవీస్లో లాగా ఇట్లా సైన్ చేసేసి ఒక పిఏ ఉంటుంది, ఒక ల్యాప్టాప్ ఉంటుంది, నాకు ఒక కారు ఉంటుంది, వెళ్ళంగానే అందరు గుడ్ మార్నింగ్ అలా ఒక డ్రీమ్. అదేం ఫ్యాక్టరీ ఏది లేదు కానీ బై డిఫాల్ట్ అలా ఒకటి విజువలైజేషన్ ఉండేదన్నమాట, ఫ్యూచర్ అలా ఉంటుంది అని. దెన్ ఫర్ 100 reasons ఎవ్రీథింగ్ వెంట్ అప్సైడ్ డౌన్. ఫైనాన్షియలీ టర్న్డ్ అవుట్ టు బి వెరీ బ్యాడ్. అండ్ నాకు అసలు మనీ లేదు అనే టాపిక్ అర్థం కూడా అయ్యేది కాదు. మా మమ్మీ వెన్ షీ వాంటెడ్ టు సెల్ ద కార్ లేకుండా ఎలా ఉంటాం అంటే, బికాస్ చిన్నప్పటి నుంచి కార్లోనే ఉండేది. కార్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అట్లా ఉండేది కదా. కార్ లేకుండా ఎలా ఉంటాం అని. సో మమ్మీ లైక్ కార్ కావాలంటే మినిమం మంత్లీ ఈఎంఐ ఇంత. దెన్ ఐ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఓకే సరే, సో నేను చిన్న జాబ్ ఏదైనా చేస్తాను, దాని ఈఎంఐనే కాదు, జాబ్స్ ట్రై చేసేదాన్ని. కాల్ సెంటర్స్లో పార్ట్ టైం జాబ్స్ అన్నీ చూసేదాన్ని. జాబ్ వచ్చేది కానీ నాకు ఎవరు జాబ్ ఇచ్చేవాళ్ళు కదా. అన్ని టెస్ట్లు అంతా క్లియర్ అయ్యేదాన్ని. కానీ ఫైనల్గా నన్ను మాత్రం తీసుకునేవాళ్ళు కాదు, నాకన్నా కింద పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకునేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు నేను అన్ని మంచిని పర్ఫామ్ చేశా కదా, నాకెందుకు జాబ్ ఇవ్వట్లేదు అనుకునే. దెన్ సమ్మన్ టోల్డ్ మీ, బికాజ్ యు ఆర్ టెల్లింగ్ యువర్ పర్సన్ యువర్ ఇంజనీరింగ్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంజనీర్స్ ఎప్పుడైనా వన్స్ దే ఆర్ డన్ విత్ దర్ ఇంజనీరింగ్ దే విల్ గెట్ ఇన్ టు అ బెటర్ జాబ్, దే విల్ లీవ్ ది స్మాల్ జాబ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కువగా డిగ్రీ. ఓకే, ఐ రియలైజ్ దట్ లేటర్. బై దెన్ కార్ వాజ్ గాన్, ద మోటో లైక్ టు డూ ద పార్ట్ టైమ్ జాబ్ వాజ్ గాన్. బట్ ఇంకా తర్వాత ఒక చిన్న యాడ్ ఏజెన్సీలో ఐ గాట్ ఎ జాబ్ ఫర్ 5,000 rupees. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేదాన్ని 2 o'clock అంటే లంచ్ తర్వాత ఐ యూస్ టు టేక్ బ్రేక్, ఎందుకంటే తర్వాత లంచ్ తర్వాత 1 class ఉండేది. వెళ్ళి జాబ్కి వెళ్ళేదాన్ని. ఎప్పుడైతే ప్రాక్టికల్స్ ఉంటాయో ఆ 2 days or 1 day ఐ యూస్ టు స్కిప్ ద జాబ్ అండ్ ఐ యూస్ టు లైక్ 2 to night 8 జాబ్ ఉండేది. ఐ యూస్ టు గెట్ 5,000 అండ్ దట్ వాజ్ అన్ యాడ్ ఏజెన్సీ. యాడ్ ఏజెన్సీలో 1 month అయిపోయింది. యాడ్ ఏజెన్సీలో కూడా నా ఫస్ట్ ప్రొఫైల్ ఏముండేదంటే న్యూస్ పేపర్స్లో అన్ని యాడ్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి, జస్ట్ టేక్ ద ఇన్ఫర్మేషన్ అండ్ సమ్వన్ ఈజ్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ, యూ జస్ట్ ఫైల్ ఇట్ అన్నట్టు ఉండింది. ఫస్ట్ మంత్ అయిపోయిన తర్వాత దే యూస్ టు గెట్ లాట్ ఆఫ్ స్మాల్ వర్క్స్ రిక్వైర్మెంట్. అయితే మా యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఏంటంటే దే నెవర్ యూస్ టు టేక్ స్మాల్ జాబ్స్, ఎనీథింగ్ లెస్ దెన్ 1 lakh దే ఇగ్నోర్ దట్, బికాస్ ఫర్ దెమ్ దే హ్యావ్ బెటర్ వర్క్స్ అని చెప్పేసి ఉండేది. ఒక 1 month తర్వాత ఐ టుక్ ఛాన్స్ అండ్ ఐ రిక్వెస్టెడ్ ఓన్లీ థింగ్ ఐల్ వర్క్ ఫర్ మీకు ఫ్రీగా లైక్ ఐల్ వర్క్, మీకు వచ్చే ఈ ఎక్స్ట్రా చిన్న ఉన్నాయి కదా, ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ ట్రై. ఒక వర్క్ నేనే తీసుకొని ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ఆన్ యువర్ కంపెనీ నేమ్, వుడ్ దట్ బీ ఓకే? హీ వాజ్ నైస్ అండ్ హీ సెడ్ ఓకే చెయ్యి అని చెప్పారు. ఏమొస్తుందో కూడా నాకు తెలీదు, లైక్ వాట్ ఎవర్ ద స్మాల్. ఒక చిన్న ఫ్రాంక్ఫిన్ అని చెప్పేసి
హెయిర్ హోస్టెస్ ట్రైనింగ్ కంపెనీ వాళ్ళ ప్రమోషన్స్ చేయాలి అని అడిగారు. వాట్ వాజ్ దట్ ప్రమోషన్స్ ఇస్, ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళ డేటా అంతా స్టూడెంట్స్ ఇట్లా ఎగ్జామ్ రాసి స్టూడెంట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు అండ్ బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ డేటా తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు ఆ డేటాతో అంటే, వన్స్ దే ఆర్ లైక్ ఆ 6-7 days ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వీళ్ళ కాల్ సెంటర్ వాళ్ళతో ఫోన్ చేయించి దిల్ ట్రై టు ఆస్క్ దెమ్ టు జాయిన్ దర్ కోర్స్, హెయిర్ హోస్టెస్ కోర్స్. సో నాకు ఇది ప్రమోషన్స్ ఏమి ఇచ్చారంటే, ఈ 7 days యూ నీడ్ టు బ్రింగ్ 100 people. ఆ 3 hours దే హ్యావ్ టు డూ డేటా ఎంట్రీ, జస్ట్ టేక్ ద కాంటాక్ట్ నెంబర్. ఇది అది నాకేంటి మనీ రిక్వైర్మెంట్, ఫీజ్ కానీ just to maintain the house and everything, because dad was his health was not good, he was bedridden, and koncham financially we were very bad. Mem 4 members kada. So I got this job, and even other brothers andaru kuda they used to give tuitions. Only younger one, he used to be supporting everyone, like ఒకటే బైక్ ఉండేది, అందరినీ పికప్ డ్రాప్, మమ్మీని ఇంట్లో చూసుకోవడం, ఇంట్లో అంతా అది చేసేదేమో చిన్న తమ్ముడు ఉండే. సో మేమిద్దరు మా సిస్టర్ అండ్ అదర్ బ్రదర్ వాళ్ళు ట్యూషన్స్ చెప్తుండే, నేనేమో జాబ్ చేస్తుండే, ఈవెంట్స్ తీసుకున్నాను. 100 members తీసుకురావాలి, 3 days టైం ఉంది. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎట్లా తీసుకురావాలో తెలీదు. ఐ కాంట్ ఆస్క్ ద ఏజెన్సీ పీపుల్ హౌ దే డూ ఇట్ ఆర్ ఎనీథింగ్, బికాస్ ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఐ టుక్ ఇట్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ నేను క్లాస్లో ఎట్లా ఉండేదానంటే, అది జీన్స్ వేసుకుంటే ఫుల్ ఇంకా బాయ్స్ వెంట పడతారేమో అనుకుని చుడిదార్ వేసుకొని జడేసుకునే టైప్ అనమాట. సో అంత లైక్ అసలు బాయ్స్తో మాట్లాడకపోతుండే, అండ్ వెరీ రిజర్వ్డ్, ఆ ప్రాపర్ ఆ రెడీ యాటిట్యూడ్ అంటారు కదా, అది క్యారీ చేసుకుంటూ వెళ్ళేదన్నమాట. దెన్ నా ఫ్రెండ్స్కి ఇట్లా లైక్ ఐ గాట్ దిస్, ఐ నీడ్ ప్రమోటర్స్ కావాలి, పర్ డే ఐ కెన్ పే దెమ్ 250 rupees ఆ 3 hours వర్క్ చేస్తే అని. క్లాస్లో లైక్ మంచిగా ఫస్ట్ డే వాజ్ అ స్మాల్ ఈవెంట్, దే వాంటెడ్ టు డూ ఎ ట్రయల్ వన్. అప్పుడు కూడా ఇంటర్లో కూడా ఐ థింక్ ఫస్ట్ ఎగ్జామ్ వాజ్ సమ్ సాంస్క్రిట్ ఆర్ ఏదో ఉంటుంది. సో అంత యాక్టివ్గా అవసరం లేదు, చిన్నగా ఒక జస్ట్ 20 members ఒక సెంటర్లో చేద్దామన్నారు. సో 20 members వాజ్ ఓకే ఫర్ మీ టు హ్యాండిల్. somehow I tried hard. ఆ 20 members నేనే మేనేజ్ చేసుకొని క్లాస్లో నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ నేను జూనియర్స్తో 20 members పెట్టుకున్న ఈవెంట్కి వెళ్ళా. ఈవెంట్ మార్నింగ్ రోజు ఏమైపోయిందంటే, మార్నింగ్ నుంచి ఇంకా 6 o'clock నుంచి అందరినీ లేపాలి కదా, దే ఆర్ లైక్ నాట్ సీరియస్ వర్కర్స్, లైక్ వాళ్ళు కూడా టైం పాస్. ఓకేలే 8 to 11 మనం ఆ డేటా తీసేసుకుంటే 250 rupees, 250 వాజ్ అ గుడ్ అమౌంట్. మంచిగా ఇట్లా మార్నింగ్ నుంచి ఆ 20 members ఫోన్ చేస్తుండే, ఒకరు నిద్రపోతుండే, ఒకరు లేవకపోతుండే, అసలు అన్నీ బస్ పాస్ లేదంటారు, లేదు రాలేమంటారు, అన్నీ ఏదో చెప్తుండే. ఇంకా నేను మొత్తానికి చాలా కష్టం మీద ఫస్ట్ డే ఫినిష్ అయిపోయింది. సో ఇంటర్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అంటే, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఐ థాట్ ఓకే, నౌ ఐ హ్యావ్ అనదర్ డే బ్రేక్, ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అసలు ఎలా తీసుకురావాలి, ఇంకా 100 members కదా నెక్స్ట్ డే. సో వాట్ ఐ టోల్డ్ దిస్ పీపుల్, దిస్ 20 members, మీరు ఒక్కొక్కరు బ్రింగ్ 5 people. Stalin example. 5 people. So whoever is getting extra person, you will get another 10 extra. So for 5 members you get 300 rupees paid. సో ఫర్ దెమ్, ఫర్ దట్ 300 అండ్ గెటింగ్, వాళ్ళకి ఈజీగానే ఉండేది. చాలామంది హాస్టల్స్లో అట్లా ఉండేది కదా. సో ఫర్ 1 person getting 5 people is the easy thing. అండ్ వాట్ ఐ డెడ్, ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేసి మెయిన్ ఒక్కొక్కరికి 10 members అసైన్ చేసేసాను. వాళ్ళని మార్నింగ్ కాల్ చేసి తీసుకొని వచ్చి మొత్తం ఈ 3 hours వర్క్ చేపించడం మీ పని అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసి, నేను ఓన్లీ 10 peopleతో కోఆర్డినేట్ చేసేదాన్ని. 100లో 10 peopleతో కోఆర్డినేట్ చేసేదాన్ని. సెకండ్ డే అసలు సర్ప్రైజింగ్, అసలు ఏంటంటే నేను ఎవరితో మాట్లాడను కదా క్లాస్లో, సోషలైజింగ్ లేదు, అండ్ మాట్లాడకపోతుండే, వాళ్ళు మాట్లాడుతుండే నేను మాట్లాడకపోతుండే, అట్లుండే. సో నా క్లాస్మేట్స్, నా జూనియర్స్ అందరూ అసలు సుజిత ఇట్లా ఈవెంట్ చేస్తుందంటే రావాలి అంటే 100 members వచ్చారు. అసలు ఎంత మంచిగా అనిపించింది. అండ్ ఫర్ ఫ్యూ ఆఫ్ దెమ్ దే రియలీ డోంట్ నీడ్ దట్ 250 ఆల్సో. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ రియలీ నీడెడ్ ఆ మంత్లో 1500 rupees ఫర్ 1 week ఏదైతే వాళ్ళు వర్క్ చేస్తారో, దట్ ఈస్ అ గుడ్ అమౌంట్ ఫర్ దెమ్. బికాస్ హార్డ్లీ అప్పుడు హాస్టల్ ఫీ కూడా 1000 rupees కంటే ఎక్కువ ఉండేది కదా.
సో 1 వీక్లో హార్డ్లీ 3 hours ఫ్రెండ్స్తో క్యాషువల్గా అక్కడ చేసేది కూడా ఏమి ఉండేది కాదు. హాఫ్ అన్ అవర్ జస్ట్ డేటా తీసుకుంటారు, మళ్ళీ 8 to 11 ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ టైం కూడా ఏమీ వర్క్ ఉండదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్. సో దే యూస్ టు టేక్ ద డేటా. సో అది ఫస్ట్ ఈవెంట్ సక్సెస్ అయిపోయింది. ఐ గాట్ డీసెంట్ గుడ్ అమౌంట్. అసలు ఇంకా అమౌంట్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, ఐ కెన్ డూ దిస్ అని చెప్పి. అంటే నాకు ఇంకొకటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. ఏజెన్సీ పేరు తీసుకొని ఐ టుక్ ద ప్రొఫైల్. సో ఇఫ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్ ఏజెన్సీ పోతుంది అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీ కూడా రాదు. అండ్ ఐఎమ్ నాట్ స్కిల్డ్ ఇన్ దిస్, ఐఎమ్ నాట్ డన్ దిస్ జాబ్ ఓన్లీ. అసలు ఈ ప్రొఫైల్ అసలు ఇది ఏమంటారో, ఈ ప్రొఫైల్కి పేరేంటో కూడా నాకు తెలియదు అప్పుడు. ఇంకా అలా చేశాను. దెన్ టు మై capability what all I can do I used to take up, and that working in agency was like real good experience because different vendors ఉండేవాళ్ళు, like colleges, clothing brand or TV channels or like merchandise, different profiles వాళ్ళ ఓన్లీ ఆ 1 month వర్క్ కోసం అని వచ్చేవాళ్ళు కనుక ఐ యూస్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ ప్రొఫైల్స్ వాట్ ఎవర్ నా ఇదిలో. సో అంత బాగుండేది. ఇంజనీరింగ్ అలా ఈవెంట్స్ చేసుకుంటే ఐ యూస్ టు ఎర్న్ గుడ్ మనీ. మినిమం మంత్లీ 50,000 హ్యాపీగా వచ్చేది. బ్యాక్ దెన్ 50,000 మంత్లీ వితౌట్ లైక్ జస్ట్ పార్ట్ టైమ్గా సాటర్డే సండే ఇట్ వాస్ గుడ్ మనీ. బట్ ఇంజనీరింగ్ అయిపోయే టైంకి ఐ హ్యాడ్ లైక్ ఐ వాంటెడ్ టు డూ మై మాస్టర్స్. యూఎస్కి వెళ్ళాలి అనేది లైక్ అస్సలు ఇండియా అనేది లేదు కాన్సెప్ట్. ఐ వాంటెడ్ టు సెటిల్ ఇన్ యూఎస్ అండ్ వాంట్ టు డూ మై మాస్టర్స్ అనేది. సో మంచిగా జిఆర్ఈ టోఫెల్ అంతా ఎంత ఆర్ఎండి చేసేదాన్ని అంటే యూనివర్సిటీస్ అన్నిటికీ ఎల్ఓఆర్ ఎస్ఓపిస్ బెస్ట్ ఎల్ఓఆర్స్ అన్నీ ఉండేది. మంచి యూనివర్సిటీస్ అంతా కూడా వచ్చింది. ఒక టైంకి నేను ఎలా అయిపోయానంటే క్లాస్లో ఎవరికి ఎంత ఫస్ట్ పర్సన్ టు డూ ఆల్ దట్. 3rd year ఇంజనీరింగ్లోనే చేశాను. అందరూ 4th year ఫస్ట్ సెమిస్టర్ అట్లా స్టార్ట్ చేసి నేను ముందే చేసేసాను. సో ఎవరికి ఏ యూనివర్సిటీ కావాలన్నా ఓకే మీ స్కోర్కి మీకు ఇది ఈ యూనివర్సిటీస్ అంటే ఒక కన్సల్టెన్సీ చేసే పని అంతా కూడా నేను వాళ్ళకి బ్యాక్ అంత రీసెర్చ్ చేశాను. అంత చేశాను. నాకు I-20 వచ్చింది, అన్నీ వచ్చినాయి. మెంటలీ ప్రిపేర్డ్. అప్పుడు ఏంటంటే జూన్ జూలై అడ్మిషన్ టైం కదా, అప్పుడు వెళ్ళాలి వీసాకి. ఐ హ్యాడ్ 3 months టైం. నా మైండ్ నాకు అప్పటికి ఎర్నింగ్ అనేది ఒకటి అలవాటు అయిపోయేసరికి ఐ కాంట్ సిట్ ఐడల్. సో దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఇన్ వన్ కంపెనీ టు డూ దిస్ ప్రొఫైల్ లైన్ ప్రొడ్యూసర్ జాబ్ అండ్ పే వాస్ 12,000. అంటే అప్పటికి నేను ఎర్న్ చేసేదానికి ఆ 12,000 వాజ్ వెరీ లెస్. బట్ నేనేంటంటే అసలు నేను ఆ 9 to 5 జాబ్ ఎప్పుడు చేయలేదు. ఈ ఇంజనీరింగ్లో ఎలా ఉండిందంటే నేను పార్ట్ టైం జాబ్ చేస్తుండే కదా, ఫ్లెక్సిబుల్ ఉండేది. నాకు ఎప్పుడంటే అప్పుడు చేస్తుండే. ఆ 10 days నేను టైం ఇవ్వగలితేనే అప్పుడు ఆ వర్క్ తీసుకునేదాన్ని. నేను బిజీగా ఉంటే ఆ వర్క్ తీసుకునేదాన్ని కాదు. అండ్ ఇట్ ఈస్ లైక్ డిమాండ్ అండ్ సప్లై. నాకు మనీ అవసరం ఉంటేనే నేను పని చేస్తుండేదాన్ని, అట్లా ఉండేది. సో సరే 3 months ఉంది కదా, సీరియస్గా జాబ్ చేద్దాము, లెట్ మీ స్టార్ట్ సంథింగ్ అని చెప్పి ఈ 12,000 శాలరీకి ఐ స్టార్టెడ్ ఇన్ డిజిక్వెస్ట్ అనే ఒక కంపెనీలో లైన్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యా. దట్స్ వెన్ డాడ్ వాజ్ డూయింగ్ హిస్ ఫస్ట్ ఫిలిం స్నేహగీతం. యా. సో ఇంకా డిజిక్వెస్ట్కి వచ్చాను. ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉండేదంటే ఎవ్రీవన్ లవ్స్ ఫిలిం. అదొక ఫ్యాంటసీ. లైక్ ఒక స్టార్ని చూసినా, ఎవరినైనా ఒక సెలబ్రిటీని కలిసినా ఇట్స్ ఎ న్యూస్. ఓకే టుడే ఐ మెట్ హిమ్, టుడే ఐ సా హిమ్, అట్లా ఉంటుంది కదా. సో ఫర్ మీ అక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏంటంటే మూవీస్ చూస్తే ఎస్పెషల్లీ టైటిల్స్ని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ చూస్తా. శుభం అయిపోయిన తర్వాత మళ్ళీ టైటిల్స్ అసలు నేను చూడను. బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్. నాకు అసలు ఆ పేర్లే అర్థం కాదు. ఇది ఎందుకు నాకు ఇంకా అనిపించదు, పేర్లు ఎందుకు పెడతారు, టైం వేస్ట్ చేస్తారు, మూవీ తొందరగా స్టార్ట్ చేసుకోరు ఎందుకు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఒక డైరెక్టర్ బేస్ చేసుకొని మూవీస్ చూడడము అనేది స్టార్ట్ అయింది. కానీ అప్పుడు నాకైతే నేను హీరోని చూసుకొని మూవీ చూసేది. ఓకే ఈ హీరో మూవీ ఐ హ్యావ్ టు గో అండ్ వాచ్, అట్లా ఉండేది. సో ఆ టైంలో ఐ హ్యావ్ నో ఐడియా వాట్ డైరెక్టర్ ఈజ్, వాట్ డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, కెమెరామెన్కి డిఫరెన్స్ కూడా తెలిసేది కాదు. అలా అంత కంప్లీట్లీ న్యూ ఫీల్డ్కి ఐ ఎంటర్. దెన్ ఇక్కడ 3 months జాబ్ అర్థం చేసుకోవడానికి పట్టింది నాకు. ఆ టైంలో నా వీసా రిజెక్ట్ అయింది. యూఎస్ వీసా రిజెక్ట్ అయింది. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ షాటర్డ్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ టు హ్యాపెన్.
ఇంకా సరే నెక్స్ట్ అటెంప్ట్, అండ్ దట్ వాజ్ లైక్ రెసిషన్ స్టార్ట్ అయింది. సో వెరీ టఫ్ టు గెట్ ద వీసాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే యూఎస్లో వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా టఫ్ టైం ఉండింది, జాబ్స్ లేదు. ఇది ఐ థాట్ నేను వెళ్ళి ఇప్పుడు నేను స్ట్రగుల్ అవుతూ ఇక్కడ ఫ్యామిలీ కూడా అంత స్ట్రాంగ్ ఫైనాన్షియలీ దే ఆర్ నాట్ స్ట్రాంగ్, ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ బీ టేకింగ్ ఇట్ అప్ అని చెప్పి ఐ థాట్ ఐ విల్ కంటిన్యూ దిస్ ప్రొఫైల్ ఫర్ నెక్స్ట్ 6 months. ఈ టైంలోనే మా ఎవరైతే ద రిపోర్టింగ్ బాసెస్ ఉంటారో వాళ్ళు దేవర్ లైక్ ఇట్స్ ఆల్రెడీ బీన్ 3 months, యూ డెంట్ లెర్న్ ఎనీథింగ్ నీకు అని ఏదో బేసిక్ క్వశ్చన్స్ ఏదో అడితే ఐ కుడెంట్ ఆన్సర్. అండ్ దెన్ వాజ్ లిటిల్ తను యూఎస్ నుంచి ఫోన్ చేసినప్పుడు మా బాస్ నేను ఇట్లా ఏడుస్తున్నాను, లిటిల్ ఫోన్లోనే ఏడ్చేస్తున్నాను. ఐ టుక్ ఇట్ లైక్ ఓకే, హీ సెడ్ ఐ డోంట్ నో దిస్, ఐ హ్యావ్ టు లెర్న్ దిస్, ఐ హ్యావ్ టు షో హిమ్ ఐ కెన్ లెర్న్ దిస్, ఐ కెన్ డూ దిస్ అని చెప్పేసి మొత్తం నేను ఇంకా ఆ టైంలో మొత్తం a business కానీ how to handle the line production is like to make the things smooth in every department. So I used to ఒక టైంకి I got hold of that. అప్పుడు we got one Malaysian movie స్టూడియోలో, wherein a Malaysian clientకి they speak only in English, they can't speak other languages. So I was the one who can handle them on Skype calls and video calls. అట్లా కమ్యూనికేషన్ ఈజీగా ఉంది. సో ఆ ప్రాజెక్ట్ that was the first project from our studio also టు డూ ఎక్స్పోర్ట్. ఓకే, మూవీ కాంటెంట్ అప్పుడు రీల్స్ అవంతా ఉండేది కదా, అది ఎక్స్పోర్ట్ చేసేది కూడా కొత్త అనమాట. సో ద బ్యాక్గ్రౌండ్ అంతా అసలు ఎక్స్పోర్ట్ ఎట్లా చేస్తారు, దాని లాజిస్టిక్స్ ఎట్లుంటాయి, దట్ ఈస్ అనదర్ న్యూ సబ్జెక్ట్ వెర్ ఇన్ ఐ డోంట్ నో ఈవెన్ ద స్టూడియో ఆల్సో లైక్ దే వర్ నాట్ లైక్ దే డెంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ బిఫోర్. దే ఆల్సో టుక్ సమ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, కంపెనీ ప్రొఫైల్ బాగుంటుందని చేశారు. అది సక్సెస్ఫుల్గా వీ డెలివర్డ్ ఇట్ అండ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత it gave me a kind of happiness, oka satisfaction. Okay, someone who told like you can't do anything, I got an opportunity where I can just show yes I executed, I did the completion of this project and delivered export. Asalu naaku kuda teliyadu nenu chestano ledo, we did it. Then na second attempt of visa came. I applied, నాకు వీసా వచ్చింది. సరే, I was on like cloud 9. ఫైనలీ ఐ గాట్ వీసా. బట్ అప్పటికి ఏమైందంటే ముందు టైం వీసా రిజెక్ట్ అయినప్పుడు బాధపడ్డారు, సెకండ్ టైం వీసా వచ్చినప్పుడు ఐ వాజ్ నాట్ షూర్ వెదర్ టు గో ఆర్ నాట్. ఎందుకంటే ఐ ఆల్రెడీ గాట్ యూస్ టు దిస్ వర్క్ ప్రొఫైల్ అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్. ఎక్కడైనా ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ వెళ్తే మూవీ ఫీల్డ్లో చేసామంటే లైక్ ఇప్పుడు సమ్మన్ మైక్రోసాఫ్ట్లో చేసినా ఓకే, మైక్రోసాఫ్ట్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఓకే, కానీ నా సైడ్కి వచ్చేసరికి వాట్ ఈస్ లైన్ ప్రొడ్యూసర్, ఇదేంటి అదేంటి, లైక్ దెర్ ఇస్ so much like attention, so much to discuss. I used to enjoy that. ఎట్లా అంటే ఓకే, నేను అంటే స్క్రీన్ పైన నా పేరు ఎక్కడ కనిపిస్తే నా ఫ్రెండ్స్ అంతా దాన్ని ఫోటో తీసి పంపించేవాళ్ళు. ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ యూఆర్ సీయింగ్ లైక్ నా పేరు కూడా మంచి సర్నేమ్తో అట్లా మంచి రాస్తుండే. లైన్ ప్రొడ్యూసర్ అంటే దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ లైన్ ప్రొడ్యూసర్, దే ఫీల్ ఇట్ ఈస్ లైక్ ప్రొడ్యూసర్లోనే ఒక పార్ట్ ఏమో అన్నట్టుగా అనుకునేవాళ్ళు తెలియని వాళ్ళకి. సో అట్లా మంచిగా ఉండింది. ఆ టైంలో ఐ గాట్ అప్పుడే ఆ కంపెనీకి రిపోర్టింగ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజైన్ చేశారు. సో దెర్ వాజ్ రిప్లేస్మెంట్కి చాలా టైం పట్టింది. ఆ టైంలో ఐ వాజ్ ద వన్ హూ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బిజినెస్. దట్ వాజ్ నాట్ లైక్ ఐ వాజ్ ఇన్ దట్ ప్రొఫైల్. అక్కడ ఎవరు లేరు కనుక వాళ్ళ యాబ్సెన్స్ని నేను ఫిల్ చేయాల్సి వచ్చింది. సో అట్లా నాకు మార్కెటింగ్, క్లయింట్స్ని కన్విన్స్ చేయడము. అసలు విష్ణు అప్పుడు ఎంత ఇన్నోసెంట్ ఉండే అంటే నా వాయిస్ ఇక్కడ నుంచి ఇక్కడే వినిపించేది, అక్కడ దాకా కూడా వెళ్ళేది కదా, అంత స్లో, అంత సాఫ్ట్ ఇది ఉండేది. ఆ తర్వాత గెట్టింగ్ వర్క్ ఫ్రమ్ పీపుల్, ఇట్ టుక్ టైమ్ అండ్ ఒక్కొక్క మెంటాలిటీని అర్థం చేసుకుంటూ వాళ్ళకి కన్విన్సింగ్గా మాట్లాడడం, ఇవన్నీ నాకు అక్కడే లైక్ ఆ ఏజెన్సీలో వర్క్ చేసి అక్కడే నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి మనం ఇవి నేర్చుకోము, we grow in a different kind of like ఒక క్లోజ్ సెట్లో ఉంటాం కదా, యూ నెవర్ నో. నాకు అసలు మేము దిల్సుఖ్ నగర్లో ఉంటే నాకు అసలు బంజారా హిల్స్ తర్వాత ఏముంటుందో కూడా తెలియదు, అంతే ప్రొటెక్టెడ్ సర్కిల్లో ఉండేది. సో స్కూల్, కాలేజ్ కూడా ఆ చుట్టుపక్కలనే చేస్తాం కనుక ఆ ఏరియా వరకే ఐడియా ఉండేది, అసలు దాటి కూడా ఎప్పుడు వచ్చేవాళ్ళం. అట్లాంటిది ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఫిలింనా, దెన్ అట్లా మూవీస్, తర్వాత సెట్స్కి వెళ్ళేది. ఫస్ట్లో 1 year సెట్స్కి వెళ్ళడం అంటే ఎంత ఎగ్జైటింగ్ ఉండేదంటే, తర్వాత ఇట్ ఈస్ అ బోరింగ్ థింగ్, లైక్ వీ హ్యావ్ టు సిట్ ఆల్మోస్ట్ అవర్స్ అండ్ అవర్స్ టు జస్ట్ ఫినిష్ అవర్ వర్క్. ఎందుకంటే సెట్లో మనకు చూస్తున్నంత సింపుల్ కాదు కదా, లైక్ దే టేక్ 1 shot ఆల్మోస్ట్ చాలా షార్ట్స్ తర్వాత ఒక షాట్.
సో మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉండేది ఫ్యామిలీలో. ఏదన్నా నువ్వేం చేస్తుంటావు అని చెప్పడానికి ఐ హ్యాడ్ లైక్ డీసెంట్ గుడ్ థింగ్ టు డిస్కస్, కమ్యూనికేట్, అంతా మంచిగా ఉంది. ఈ టైంలో ఏంటంటే ఐ హ్యాడ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ చాక్లెట్ మేకింగ్. ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ లవ్. యూ కెన్ డూ సంథింగ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇట్. ర్యాండమ్గా యూ కాన్ డూ ఎనీథింగ్. సో నాకు ఆ చాక్లెట్స్ తినడం ఇష్టం కనుక అది ఎలా చేయాలనేది ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేదాన్ని, హౌ టు మేక్ చాక్లెట్స్ అది. అండ్ ఇప్పుడు అన్ని ఫ్యాన్సీ చాక్లెట్స్, అప్పట్లో ఓన్లీ డైరీ మిల్క్ ఇలా ఇలా. సో ఐ యూస్ టు మేక్ నైస్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ ఐ యూస్ టు డెకరేట్ దెమ్. చాక్లెట్తోనే మంచి డెకరేట్, ప్రెజెంటేషన్ అమేజింగ్ ఉండేది. సో ప్రెజెంటేషన్ వాజ్ మై ఫస్ట్ ప్రైజ్. దట్స్ ఆల్ లైక్ ఐ యూస్ టు సెల్ ద ప్రోడక్ట్. ఐ యూస్ టు ఎర్న్ గుడ్ డీసెంట్ మనీ. మోర్ దెన్ ద వర్క్ ప్రొఫైల్, ద పార్ట్ టైమ్ థింగ్స్ ఏవైతే చేస్తానో దాని నుంచి మంచిగా దట్ యూస్ టు గివ్ మీ ఎ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వెన్ యూ ఆర్ లైక్ స్మాల్ లిటిల్ థింగ్స్. ఇఫ్ సంథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ అండ్ యూ ఆర్ ఎర్నింగ్, ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. అదే ఫస్ట్ బిగినింగ్ చేసే చిన్న చిన్నవి ఫెయిల్ అవుతూ ఉంటే ఆటోమేటిక్లీ యూ విల్ హ్యావ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. సో బట్ చాక్లెట్స్ అట్లానే పెట్టుకొని whatever I was earning, I used to keep it aside. I never used to use it. After certain money, then I brought a melting machine, freezer, shrink wrap, atla manchi machinery ki malla dani meeda R&D. I used to travel. Interesting entante baga exhibitions ki velladam ishtam. Even today you tell some random exhibition is happening, హైటెక్స్లో ఎక్కడున్నా సరే వెళ్ళి నాకు టైం ఉంటే చూడడం ఇష్టం. ఎవ్రీ స్టాల్లో లైక్ ఓకే వాట్ ఈస్ దిస్, ఏం చేశారు ఏంటి అర్థం చేసుకున్నాను. లైక్ ఐ యూస్ టు ఇన్వాల్వ్, లైక్ ఏదైనా ఒక దాన్ని నాకు నచ్చొచ్చేమో. సో ప్రతి బిజినెస్ని అట్లా అది అట్లా ఇన్బిల్ట్ వచ్చేసింది బికాస్ ఆఫ్ దోస్ క్లాసిఫైడ్స్. అది చిన్నప్పటి నుంచి తెలియకుండా నేను ఆ క్లాసిఫైడ్స్ చదవడం వల్లనేమో. కానీ ఏదైనా సరే ఇప్పుడు లైక్ యూ డూయింగ్ సంథింగ్, ఓకే వై విష్ణు ఈస్ డూయింగ్ దిస్, హౌ డస్ ఇట్ లైక్ రియలీ హెల్ప్, ఎట్లా ఉంటుంది ఏంటి, వాట్ కుడ్ బి హిస్ లైక్ ఫ్యూచర్, ఎట్లా. అది బై డిఫాల్ట్ అట్లా వచ్చేది. ప్రతి చిన్న మైన్యూట్ థింగ్స్ దగ్గర నుంచి ఖాళీగా ఉంటే మాత్రం ఇదే పని చేస్తుంటారు. నేను చెల్లి అయితే అక్క ఈ బిజినెస్ ఎట్లా, ఎప్పుడు బిజినెసెసే మాట్లాడతాం. మాకుండే కామన్ టాపిక్సే బిజినెస్, స్మాల్ లిటిల్ బిజినెస్. అంటే see anyone will get an idea, it's very easy to get an idea, but executing it, trying to implement that idea is the major thing. Everyone random అరే నేను ఈ థాట్ ఎప్పుడు మనకి ఏదైనా సక్సెస్ఫుల్గా ఏదైనా కనిపించగానే ఇది నేను అప్పుడే అనుకున్నా, యూ షుడ్ హ్యావ్ డన్ అనేది వేరు, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్ అండ్ స్టార్ట్ అనేది వేరు. అట్లా నేను చాక్లెట్స్ అది స్టార్ట్ చేయడానికి అంత ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా దిస్ వాజ్ మై లవ్. ఐ వాంట్ టు లెర్న్ హౌ టు మేక్ చాక్లెట్స్. సో ట్రైనింగ్ అంతా చేసి నేను ఆన్లైన్లోనే చూసుకునేదాన్ని స్టార్ట్ చేశాను. చిన్నవన్నీ చేస్తుంటే ఇట్ వెంట్ నైస్ లైక్. బట్ ద అన్ఫార్చునేట్ థింగ్ వాజ్ అది వన్ మ్యాన్ షోలా ఉండేది. నేనే ప్యాకేజింగ్ చేసుకోవాల్సి వస్తుంది బికాజ్ ఐ కుడెంట్ హైర్ పీపుల్. సో నాకు ఆ ఆర్డర్స్ ఏదైనా వస్తే మొత్తం డే అంతా నేను కూర్చొని చాక్లెట్స్ చేసి ప్రజెంట్ బికాజ్ ఆ స్కిల్ కూడా ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. మా మమ్మీ కూడా చాక్లెట్స్ చేస్తుంది. టేస్ట్ ఇస్ సేమ్, హర్ ప్రెజెంటేషన్ అండ్ మై ప్రెజెంటేషన్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. అంటే నాదేమో చాక్లెట్ టేస్ట్ ఉన్నా లేకపోయినా ప్రెజెంటేషన్తోనే తిందాం అనిపిస్తుంది. తనది బాగున్నా అది చూసిన స్టైల్ ఫింగర్ ప్రింట్స్తో సహా కనిపిస్తుంది. యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. సో దట్స్ లైక్ వెన్ ఐ కీప్ ఆన్ ఆర్గింగ్. అది ఎవరు చూస్తారు? టేస్ట్ బాగుండాలి కరెక్టే, బట్ ఇట్ షుడ్ బి ప్రెజెంటబుల్. బ్రాండ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, equally important. Your product has to sell and your branding also used to be equally good. That's, I don't know, I got used to it. Like maybe ad agency lo undabatto minute detail things anni chuddam atla automatic ga inbuilt వచ్చేసింది. Then chocolates anta manchiga chesanu. That was like, though I was not happy with the salary, this was like feeding me back end. Just one fine day I got a call from Annapurna Studios that they are looking for a line producer. ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. ఐ వాజ్ నాట్ ప్రిపేర్ ఫర్ ఇట్. అదేంటంటే ఇంటర్వ్యూ ఆఫ్టర్నూనే ఉండింది, నాకు మార్నింగ్ తెలిసింది. ఇంకా నేను ఏదో బ్రేక్ అని చెప్పేసి లంచ్ బ్రేక్ అని చెప్పేసి వెళ్ళా ఇంటర్వ్యూకి. అండ్ దట్ టుక్ లైక్ హ్యాపీ 2-3 hours ఇంటర్వ్యూ అండ్ దే వర్ లైక్ దే వాంటెడ్ టు టేక్ మీ ఆన్ బోర్డ్. ఐ వాజ్ నాట్ ప్రిపేర్. అండ్ అసలు నాకు
ఆ బేసిక్ థింగ్స్ తెలీదు. కార్పొరేట్ ఐ మీన్ లైక్ ఎంత అడగాలి అసలు నేను ప్రిపేరే అవ్వలేదు శాలరీ గురించి అడగడానికి. బట్ ఏదో ర్యాండమ్గా అక్కడ వచ్చే శాలరీ ఇలా చెప్పేశాను, అయిపోయింది. అదే సేమ్ శాలరీ అయితే అందరూ లైక్ అడిగి అదే సేమ్ శాలరీ అయితే వై యూ హ్యావ్ టు ఈవెన్ చేంజ్ ద ప్రోగ్రామ్. ఐ డెంట్ న్యూ హీ ఆస్ మీ, ఐ వాజ్ సో ఇన్నసెంట్, లైక్ ఐ జస్ట్ టోల్డ్ వాట్ ఎవర్ ఐ వాంట్ అండ్ లైక్ అయిపోయింది. సరే అని చెప్పేసి దెన్ obviously Annapurna Studios is a known studios. Nag was the head of it and it's a bigger company, and I got an opportunity. Then I had to move to Annapurna Studios. That department was very new. Annapurna Studios to post production department was very new. Okay. And I joined on roll like I was the first employee. Tarvata oka chinna colorist and oka conformist ni pettukoni we were just working on a new system. Post production and DI system మీద వర్క్ చేస్తున్నారు. అండ్ దట్ మెషినరీ ఆల్సో వెరీ న్యూ టు ఇండియా, నాట్ హైదరాబాద్. ఇండియాలోనే ఫస్ట్ టైం దే వాట్ ఎ న్యూ ఎక్విప్మెంట్. సో I just have the list of all the DOPs అంతా ఇంకా కాల్ చేసి we have the best equipment, we have the best, that's it. Like అదే just like సేల్ అంతే. లైక్ వీ హ్యావ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్, నో వన్ ఇన్ ఇండియా హ్యావ్. ఎవరి దగ్గర లేదా ఎక్విప్మెంట్, వీ ఆర్ ద ఓన్లీ వన్. రెస్పెక్టివ్ హౌ సక్సెస్ఫుల్ ఇట్ ఈస్ అది పక్కన పెట్టేసుకుంటే ఐ యూస్ టు టెల్ వీ హ్యావ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ ద స్టూడియో దిస్ ఇస్ ఇట్ అన్నట్టుగా ఫస్ట్ పెద్ద ప్రొజెక్షన్ అంతా చేసుకుని పెట్టుకున్నాం. దెన్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ది ఒక మూవీ స్టార్ట్ చేశారు లైక్ రాజన్న, వీ జస్ట్ కంప్లీటెడ్ ఇట్. బట్ గెటింగ్ అ న్యూ ప్రాజెక్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వీ గొట్ couple of projects. Unfortunately, first year, whatever the projects we were doing, see, we are technical people, wherein movie తీసి దాన్ని ఎన్హాన్స్ చేస్తాం దాని బ్యూటీని అంతే. బట్ మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఇండస్ట్రీ సెంటిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఇఫ్ సంథింగ్ ఒక ప్లేస్లో టూ మెనీ ఫ్లాప్స్ ఉంటే దట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గుడ్ అన్నట్టుగా ఒక వైబ్ క్రియేట్ చేస్తారు. We were at the edge of getting into that. Okay. So it is like more pressure. Chala pressure undedi. Then we brought another equipment also, and that's when we got a movie. We were doing this movie called Eega. Okay. Appudu Eega, it's a very prestigious project. But still we were like back and ekkado oka chinna worry because movie has to be, and that's very experimental film aa time lo. Like Eega no oka hero petesi tesaru. And ఇంకా తర్వాత వీ నెవర్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ ఈగా సక్సెస్ఫుల్. లైక్ నేను నా ఫస్ట్ అన్నపూర్ణలో జాబ్కి వచ్చినప్పుడు వెన్ ఐ వాజ్ టేకింగ్ మై అపాయింట్మెంట్ లెటర్ మనసులో ఒకటే అనుకున్నా, ఈ కంపెనీలో 3 years వర్క్ చేయాలి, దట్స్ మై మోటో. అండ్ ఐఎమ్ నాట్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్ ఇక్కడ 5 months 6 months అలా చేసి ఊరికే ప్రొఫైల్. సో వీ టేకప్ సమ్ రెస్పాన్సిబిలిటీ, వీ హ్యావ్ టు డూ జస్టిస్ టు దాట్. ఆ మైండ్ సెట్లో ఉంటుంది. సో 3 years అనేసి అనుకున్నాం. అప్పటికి company was doing wonderful, all major projects, like we made it like adoka brand laka. That's how we created a brand for it. It's like okay, coming to like if you're doing your movie in the studio, it's like you didn't compromise on anything annattu. The movie itself, like okay, you did the post production here, yes, you must have not compromised even in the beginning stage. అలా ఉండేదన్నమాట. సో ప్రీమియం ఫీలింగ్ ఇచ్చేది. దో ద ఎండ్ ప్రోడక్ట్స్ అందరూ ఆల్మోస్ట్ లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ సబ్జెక్టివ్ థింగ్, బట్ ఆటోమేటిక్ ఆ బ్రాండ్ బిల్డింగ్ అనేది క్రియేట్ చేశాను. దెన్ ఏమైంది అంటే లైక్ ఇన్ ద మిడిల్ లైక్ ఐ మెట్ విత్ ఎ మేజర్ కార్ యాక్సిడెంట్. దట్ ఈస్ లైక్ లైఫ్ చేంజర్ అనుకోవాలి. యాక్సిడెంట్లో లైక్ ఐ హ్యాడ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఫేస్ మీద అన్ని సూచర్స్ ఉండేవి. ఐ గాట్ ఇయర్ రికన్స్ట్రక్షన్, రిప్ ఫ్రాక్చర్స్, హ్యాండ్ ఫ్రాక్చర్, ఎవ్రీ డ్యామ్ థింగ్ అసలు ఇంకా. అండ్ ఐ హ్యావ్ ద బ్లడ్ ఫోబియా, బ్లడ్డే చూడను. అలాంటిది మిర్రర్లో ఫేస్ అంతా అట్లా సూచర్స్తో చూసేసి ఐ కుడెంట్ టేక్ ఇట్ ఓన్లీ బికాస్ సీయింగ్ మీ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఈజ్ ఓన్లీ హారబుల్. ఆ టైంలో లైక్ ఎట్లుండేదంటే I was like completely on the bed. So if I have to come out of the bed, my sister and mom has to help me out. Atla undindi. Then mind enta diversion untadante, you will stop thinking of everything. I was only thinking about అరే హౌ హ్యాండిక్యాప్ పీపుల్ విల్ సర్వైవ్, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా వాళ్ళ పనులు చేసుకుంటారు పాపం. లైక్ వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్ దెన్ ఐ అండర్స్టూడ్ హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ సమ్వన్ వితౌట్ హ్యాండ్స్ ఓ వితౌట్ లెగ్స్ ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది అని. నా మైండ్ అంతా ఇంకొక వరల్డ్కి వెళ్ళిపోయింది.
ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అట్లా అనేస్తూ ఉండింది. సో ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు రికవర్ అండ్ మై రైట్ హ్యాండ్ వాజ్ నాట్ like I was not able to write because there is no strength. I couldn't hold the pen. Atla undindi. And doctors were right hand was physically good, but internal nerve injury valla I was not able to write. But other injuries were I can literally see and the healing, like it is taking time, but I got healed with time. ఆ టైంలో ఎట్లా ఉండిందంటే వన్ ఫైన్ డే ఆఫ్టర్ 6 months ర్యాండమ్గా డాక్టర్ చేంజ్ అయ్యారన్నమాట. నా రిపోర్ట్ చూసి ఓకే 6 months అయిపోయింది, ఐ థింక్ యూ కాంట్ రైట్ విత్ యువర్ రైట్ హ్యాండ్ ఎనీమో, యూ స్టార్ట్ రైటింగ్ విత్ అని ఎంత సింపుల్గా అలా చెప్పేశాడు. ఐ వాజ్ బ్రేకింగ్ ఇన్ టు టీయర్స్. అసలు ఐ కుడెంట్ డైజెస్ట్ ఇట్. నాకు ఈ ఫ్యాక్టే తెలీదు 6 months నుంచి. ఐ వాజ్ లైక్ నార్మల్, ఓకే అన్నీ ఎలా హీల్ అవుతుందో ఇది కూడా అయిపోతుంది. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ డిప్రెస్డ్. అసలు జాబ్ చేయట్లేదు, అన్నపూర్ణలో కూడా వర్క్ చేయట్లేదు, అంతా అయిపోయింది. ఐ వాజ్ లైక్ I want to resign. I mean, my mental state is not good. And no. If this is the reason, you don't resign. Take your time, how much ever time it takes. You just recover, then come back. Annattuga unde. They were very, for me that a guilt feeling untundi kada. Salary తీసుకున్నాం, I know I'm not working annattuga. So I was like not happy at all, and I was mentally not having that strength also to work. ఆ టైంలో then I got this news, my right hand isn't working. I was like completely broken, Vishnu. అసలు అప్పుడు కొంత టైం వరకు 1-2 days బాగానే ఉండింది. ఆ తర్వాత ఫర్ వన్ పేమెంట్ ఐ హ్యాడ్ టు గో టు బ్యాంక్. మై సిగ్నేచర్ ఐ కాంట్ సైన్. అక్కడ సైన్ చేయలేను కనుక దే సెడ్ ఐ హ్యావ్ టు గివ్ ద ఫింగర్ ప్రింట్స్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ literally crying. All those old writings కానీ books కానీ they became very precious for me. ఈ అంటే లైక్ వీ జనరలీ ఓల్డ్ బుక్స్ అంతా చూసుకుని రైటింగ్ చూసుకుంటే బాగా అనిపించేసేది. ఐ వాజ్ లైక్ ఐ కాంట్ సే హాయ్, ఐ కాంట్, దిస్ రైట్ హ్యాండ్ వాజ్ హోప్లెస్. ఇట్లా అయిపోయింది. ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఒక కర్సివ్ హ్యాండ్ రైటింగ్ బుక్ తీసుకొని ఆ స్ట్రెస్కి ఐ కుడెంట్ స్లీప్ బికాస్ ఆఫ్ ద మెడికేషన్ అండ్ ద మెంటల్ స్ట్రెస్కి ఐ వాజ్ లైక్ 20 hours రాస్తూనే ఉండేదాన్ని. పెన్ ఇట్లా పట్టుకొని ఒక్క బుక్లో ఒక పేరు రాయడమే కష్టం, అంత హోల్డ్ చేసుకుని. ఇన్ లైక్ 10-15 days I was able to hold the pen and started writing, and now I'm signing the same signature and bank is accepting. It took time. అసలు అదేమనిపించిందంటే it is all in your mind. If you feel you can write or if you feel you can do, you will do it. You don't need financialగా కానీ someone support. Yes, it will help, but even avi lekapona, if you are focused to your career or focused to whatever you wanted to do, you can happily do it. That's what I believed. Naku ana left hand to rayamante I was trying actually. ఎందుకు నేను ఇట్లనే ఈ స్టైల్లో రాద్దాం అన్నట్టుగా లైక్ వెరీ బిగినింగ్ ఒక మూవీ చూసాను. వెరీ బిగినింగ్ ఆఫ్ మై డిజిక్వెస్ట్ కెరియర్ దెర్ వాజ్ వన్ మూవీ. I don't remember the movie name. That was like a small girl who lost her hands and she started writing with her legs. How she started her career అని చెప్పేసి ఏదో ఉండింది. ఇంకా ఇలా రాద్దాం, వై షుడ్ ఐ కేర్ అబౌట్ ద సొసైటీ, లైక్ నేను ఎలా రాస్తే ఏముంది, లైక్ ఐ హ్యావ్ టు స్టార్ట్ రైటింగ్, ఐ డోంట్ వాంట్ టు రైట్ విత్ మై లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టుగా కూర్చొని రాస్తే ఐ డెంట్ గివ్ అప్. దట్ వాజ్ ద రైట్, ఐ మీన్ లైక్ అట్లీస్ట్ రాస్తే ట్రై చేస్తే వస్తుంది అనే థాట్. At least I started it, like books and you have to see that those books అన్నీ తడిచిపోయి ఉంటాయి. బికాస్ వెన్ ఐమ్ రైటింగ్ ఫుల్ నాకు ఏడుపు వచ్చేది. ఆ బుక్స్ అంతా అంటే నార్మల్ ఇలాంటి బుక్ ఇంతలా ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ పేజ్ ఇస్ లైక్ విత్ మై టీయర్స్. ఇట్స్ లైక్ ఓ మై గాడ్, ఐ కాంట్ జస్ట్ డేస్ అంతా ఎంత పెయిన్ఫుల్ 6 months హారబుల్. గుడ్ ఫ్యామిలీ వాజ్ అ హ్యూజ్ సపోర్ట్. My mom, my sister, she took almost 2 months work nunchi complete break తీసుకొని she was completely at home. And irritation because of the medication, every time I used to shout అది ఇది, ఎందుకంటే I used to hate myself. అసలు ఏంటి ఇట్లా అయిపోయింది అనేసి. అక్కడ నుంచి then I came back to Annapurna and I said I think I need a 1 month break. That's when we were doing Bahubali and they said okay, do one thing, we are anyways busy with Bahubali, you take break and come immediately after release date.
ఎందుకంటే ఆఫ్టర్ రిలీజ్ ఓన్లీ వీ స్టార్ట్ ద బిజినెస్ అది కదా అన్న. సో ఐ వెంట్ టు ఆస్ట్రేలియా. దట్ వాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. వెంట్ అండ్ అక్కడ నుంచి కొంచెం మళ్ళీ రిఫ్రెష్ అయ్యి వచ్చా. దో బ్యాక్ అండ్ ఐ హ్యాడ్ థాట్స్ ఐ హ్యావ్ టు డూ దిస్ జాబ్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఇయర్స్ బికాస్ దే సపోర్టెడ్ మీ వెన్ ఐ వాజ్ లైక్ ఇన్ ద బ్యాడ్. ఇది అసలు అప్పుడు ఎలా ఉండిందంటే ఇఫ్ నాట్ దిస్ వాట్ ఎవర్ ప్రొఫైల్ యూ లైక్ యూ జస్ట్ గో జస్ట్ కమ్ టు వర్క్. ఎప్పుడంటే లైక్ ఏం లైక్ ఫ్లెక్సిబిలిటీ ఉండింది. సో ఐ టుక్ ఇట్ లైక్ అనదర్ రెస్పాన్స్. లైక్ ఐ డెంట్ వాంటెడ్ టు లీవ్ ఇన్ ద మిడిల్ because I took the salary, right? Yeah. So there's that thing and I had to do this. And back end like appudu malli refresh ayipandi mind anta. Okay, have to do something now. It's a high time, like I have to start working on something. I think I was not focused to do just jewelry anedi chinnappa nunchi unna thought em kaadu. Any woman randomగా దే జస్ట్ వాట్ ఎవర్ దే సీ ద ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ వాట్ ఎవర్ జనరల్గా జ్యువెలరీ చూస్తూనే ఉంటారు, డ్రెస్సెస్ చూస్తూనే ఉంటారు. ఇది మ్యాక్సిమం చాలామంది ఉమెన్కి ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. దే ఆల్వేస్ లైక్ ఓకే డిజైన్ చేసుకోవడం ఇవన్నీ కొంచెం బేసిక్ లెవెల్గా ఉంటుంది. సో నా వరకు ఎలా ఉండేదంటే నేను జ్యువెలరీ షాప్స్కి వెళ్ళేసి అక్కడ స్టాక్లో వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీ కంటే నాకు పర్సనలైజ్డ్గా నేను జ్యువెలరీ వాళ్ళ దగ్గర ఉన్నదే నేను బెస్ట్గా నేను చేయించుకునేదాన్ని. వాళ్ళ షాప్ని బట్ వాళ్ళ వర్కర్స్తో నాకు నచ్చినట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి డ్రా చేసి చూపించి చేయించుకునేదాన్ని. ఇట్ యూస్ టు టేక్ టైమ్ అండ్ ఐ యూస్ టు లవ్ ద జ్యువెలరీ బికాస్ ఐ ఇన్వెస్టెడ్ మై టైమ్ and I tried my best to get it how I wanted. So I used to do all this multi-wear jewelry, long haram, short haram, itla multi-wears anta చేసేదాన్ని. సో అట్లా చేస్తుంటే నా జ్యువెలరీ చూసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ నచ్చదు. వాళ్ళది ఏమైనా ఉన్నా కూడా నాకే అడుగుతుండేది. సో ఇండైరెక్ట్గా ఐ స్టార్టెడ్ వర్కింగ్ డూయింగ్ ఫర్ నో లైక్ జస్ట్ లైక్ దట్ యాజ్ not like anything related to money, just like that because I like it and వాళ్ళు అడిగితే ఓకే అని చెప్పి చేస్తాను. బికాస్ మై ఆఫీస్ ఇస్ ఇన్ జూబ్లీ హిల్స్. ఆ జ్యువెలరీ స్టోర్స్ అక్కడ ఎవరు నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నా దే యూస్ టు కాల్ మీ. ఒకటి సెలెక్ట్ చేసాం ఒకసారి వచ్చి నువ్వు చూడు అంటున్నాయి బికాస్ దే యూస్ టు లైక్ మై జ్యువెలరీ. ఇంకా అట్లా వెళ్తూ ఉండే చేస్తుండే. సో వన్ డే వన్ ఆఫ్ ద జ్యువెలర్ వెన్ ఐ యూస్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఈ స్టోన్ ఏంటి ఇదేంటి అని అడుగుతుంటే and like one stone was broken. I was like ఇది బ్రేక్ అయిందంటే no it's a natural inclusion అనేసి ఏదో చెప్పింది. బట్ I was not convinced. Like she told me something which I was like ఆమె ఏం చెప్తున్నా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నా kind of answers were because she was not educated with those kind of questions. As a normal person without any knowledge I was asking few questions, she was not able to answer. Then I was like learning about it. What was that? What I saw ఇన్ డెప్త్గా వెళ్ళిపోయి అట్లా ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ద ఇంట్రెస్ట్ టువర్డ్స్ జ్యువెలరీ. దెన్ ఎనీవేస్ ఇప్పుడు అలాగూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చేస్తున్నాను. వై డోంట్ ఐ టేక్ దిస్ అప్ లైక్ ఐ డూ దిస్ వన్ ఓన్లీ, ఇంకేదో ఎందుకు చేయడము. అండ్ ఐ లవ్ డూయింగ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆర్ట్. అండ్ బిఫోర్ డూయింగ్ ఇట్ ఐ వాంటెడ్ టు లెర్న్. I need to be answerable. Like you ask some random question, I don't want to give ఏదో ఆ టైంకి ఏదో మ్యానిపులేట్ చేసి ఇది చెప్పడం నాకు. If I'm answering or if I'm telling you something, I need to have knowledge about it. That's when కాలేజ్లో ఎప్పుడు పెద్దగా చదువుకోలేదు. వన్ డే బ్యాటింగ్ అంటారు కదా, ఎగ్జామ్స్కి కరెక్ట్గా ముందు రోజు ఐ యూస్ టు కాల్ మై గుడ్ ఫ్రెండ్స్. ఫోన్ చేసి ఈరోజు 10 o'clock ఎగ్జామ్ కదా, మార్నింగ్ 5కి కాల్ చేసి 2 chapters వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. ఇంకొక ఫ్రెండ్కి కాల్ చేసి తను 2 chapters, ఈ 4 chapters వెళ్ళేసి అవుట్ ఆఫ్ 8 questions 5 answers కదా. ఐ మీన్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ నౌ ఇన్ ఇంజనీరింగ్. అంటే ఆల్మోస్ట్ అంటే నాకు అప్పుడు 8 questions-లో 5 is the minimum you have to attempt. అందులో 4 నేర్చుకునేదాన్ని. సో బేసిక్గా పాస్ అయిపోయేదాన్ని. 5th one is like my own story, వాట్ ఎవర్ ఐ జస్ట్ అలా ఇంజనీరింగ్ అంతా అలా. No backlogs, but no subject in my head. I don't know why I did my engineering. అంటే ఇది ఒక ఫార్ములా లాగా వెళ్ళలేదు కదా అప్పట్లో. 10th ఇంటర్ ఇంజనీరింగ్ ఇస్ అ బేసిక్ ఫార్ములా. అది అయ్యాకనే కెరియర్ అండ్ దట్స్ రాంగ్. ఇఫ్ యూ నో వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ లైఫ్. అండ్ నాకైతే నా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఎక్కడా యూజ్ అవ్వలేదు. నా 10th సర్టిఫికేట్ కూడా యూజ్ అవ్వలేదా, మేబీ ఫర్ ద ఐడెంటిటీ అలా ఏమనో, కానీ వీసా కోసం పెట్టాను అంతే. దెన్ అగైన్ ఐ అప్లైడ్ ఫర్ US బిజినెస్ వీసా అంతే, దానికి పెట్టిందే తప్ప నా
ప్రొఫైల్కి దేనికి దెర్ వాజ్ నో యూజ్ ఆఫ్ మై దిస్ థింగ్ అనిపించింది. ఐ ఫెల్ట్ ఐ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ మై కెరియర్ 4 years బిఫోర్. లైక్ ఐ లిటరలీ maybe I should have done this at least, the gemology, or if I had known like anything related to my career. When I know I'm not going to do this 9 to 5 computer job or programming job, I should have done. నేను ఆ రోజు కొంచెం గట్టిగా ఇంట్లో లేదు. నాకు యాక్చువల్గా పైలట్ అవ్వాలని ఉండింది విష్ణు చిన్నప్పటి నుంచి. వితౌట్ మై నాలెడ్జ్ ఆ న్యూస్ పేపర్లో పైలట్ రిలేటెడ్ ఏ ఆర్టికల్ వచ్చినా నేను ఐ యూస్ టు సేవ్ దోస్ అప్లికేషన్స్ ఆల్సో. హిందుస్థాన్ ఫ్లయింగ్ క్లబ్ దగ్గర నుంచి అన్నీ తీసి పెట్టేదాన్ని. అండ్ ఫర్ దెమ్ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఐసైట్. సో ఐ యూస్ టు ఈట్ వెరీ హెల్దీ టు హ్యావ్ గుడ్ ఐసైట్ అంతా ఉండేది. కానీ మా మామ్ వాజ్ లైక్ నువ్వు గాలే అంటే అప్పుడే కొంచెం ఈ ట్రైనింగ్లో 2-3 చనిపోవడం ఇలాంటి న్యూస్లు విని, వద్దమ్మా నువ్వు ఇండియా ఇట్లా భూమి మీదనే ఉండు, అలా గాలి ఎగరక్కర్లేదు అని చెప్పేసి అదొక్కటి కొంచెం మిస్ అవుతాను అనమాట. అరే ఐ షుడ్ హ్యావ్ డన్ దాట్. అండ్ లైక్ మేబీ బికాస్ మై మామ్ వాజ్ డ్రైవింగ్ బైక్ అండ్ కార్ కదా, ఐ థాట్ లైక్ అది ఆటోమేటిక్ కొంచెం ఆ ఫ్యాంటసీ ఉండేది. అట్లా ఇంకా ఐ మిస్ దాట్. సో ఈ ఇంజనీరింగ్ ఎందుకు చేశాను ఏంటో, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ గుడ్. ఒకసారి నాకు వీసా రిజెక్ట్ అయిందంటే డజన్ నేను మేబీ వీసా వచ్చింటే ఏం చేసేదాను. బట్ డెఫినెట్లీ యూఎస్లో కాన్ డూ మై ఓన్ బిజినెస్. ఇట్ విల్ బి రెగ్యులర్ ఎనీ వన్స్ ప్రొఫైల్ లాగా అయ్యేదేమో. వెరీ ఫ్యూ ఇన్ యూఎస్ దే గెట్ ఇన్ టు ద బిజినెస్ because of their limitations of visa or like their work profile. It's not easy to do a business ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ అక్కడైతే డెఫినెట్గా ఉండదు. బికాజ్ ఇండియా ఇస్ సంథింగ్ ఎల్స్. లైక్ we if we have a thought we'll do something. అట్లా డిఫరెంట్. సో ఇంకా మొత్తానికి వన్ ఫైన్ డే అన్నపూర్ణలో ఐ హ్యాడ్ టు అంటే మా మదర్ కూడా చెప్పేది, నువ్వు జాబ్ చాలా బాగుంది కదా, నువ్వు జాబ్ చేసుకుంటేనే బ్యాక్ ఎండ్లో ఇది స్టార్ట్ చేసుకొని వన్స్ యూ థింక్ యూ ఆర్ కాన్ఫిడెంట్ దెన్. ఐ వాజ్ నాట్ లైక్, ఎందుకంటే నా వర్క్ కూడా అంతే ఉండేది. బికాస్ we used to do like 40-50 films in a year, and every day it's a busy, every week release dates idantha unt. So I can't concentrate. If I want to do something, I have to do focus chesi dan meeda cheyali. And she was not confident because this is not a family business. There is no one in this business and I have no clue, and there is no mentor, like no one to guide. ఇది అసలు బిజినెస్ ఎలా చేస్తారు, ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఏమీ లేదు. అండ్ దెర్ ఇస్ నో వన్ టు షేర్ ద బిజినెస్ సీక్రెట్స్ ఆల్సో. సో బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ ఓకే, ఐ వాంటెడ్ టు డూ దిస్ అని చెప్పేసి, ఇదంతా కాదు ఏప్రిల్లో ఇంక్రిమెంట్స్ ఉంటాయి. సో ఫెబ్ ఐ గేవ్ ద రెసిగ్నేషన్. అండ్ అందరూ అడిగి ఎందుకు వేరే ఆపర్చునిటీ ఉంటే డెఫినెట్లీ ఏప్రిల్ వరకు వెయిట్ చేసి ఐ టేక్ ద ఇంక్రిమెంట్ అండ్ గో. అండ్ ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ద బెస్ట్ కంపెనీ. And I'm in a good position. There is nothing higher than that. And I'm very comfortable. That's where అన్ని ఇయర్స్ పనిచేస్తూ వచ్చాను. ఇఫ్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్, ఎప్పుడో రిజైన్ చేసి ఐ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్. బికాస్ ఇట్ ఈస్ గివింగ్ దట్ కంఫర్ట్ లెవెల్స్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ ద అదర్ థింగ్. అండ్ ఫర్ మీ ఐ డెంట్ హ్యావ్ దోస్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ వన్ టు స్టార్ట్ ఎనీథింగ్. డిఫికల్టీస్ ఇన్ సెన్స్ నాట్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. కాన్ఫిడెన్స్ ఏదైతే సక్సెస్ అయితే ఫైన్, కాకపోతే దెర్ విల్ బి వైఫ్, దెర్ విల్ బి కిడ్స్, దెర్ విల్ బి ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ యూ, ఓవర్ హెడ్స్, ఫీజ్, ఎవ్రీథింగ్. ఫర్ మీ ఐ వాజ్ నాట్ ఇన్ దట్ స్టేజ్. మై మనీ ఈజ్ మైన్. మై సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ కంప్లీట్లీ మై రెస్పాన్సిబిలిటీ. నేను జీరో నుంచి వచ్చాను కనుక ఈవెన్ ఇఫ్ సంథింగ్ గోస్ డౌన్ బ్యాక్ టు జీరో, ఐఎమ్ స్టిల్ ఓకే. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని చెప్పేసి ఐ గేవ్ రెసిగ్నేషన్. I took proper 6 months break to explore. ఎందుకంటే ఈ వర్క్ దాంట్లో ఎక్కడ ట్రావెల్ చేయలేకపోయాను, ఏ డైవర్షన్స్ లేకుండింది. దెన్ ఐ వెంట్ యూఎస్కి వెళ్ళాను. లైక్ బాగా షోస్ కానీ ట్రావెలింగ్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ అంతా తిరిగి ఐ వాజ్ గెయినింగ్ నాలెడ్జ్. ఇనిషియల్ ప్లాన్ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అతివా ఇన్ యూఎస్. సో యూఎస్కి ఎక్కువగా అసలు అక్కడ బిజినెస్ ఎలా ఉంటుంది, ఏంటి, హౌ టు స్టార్ట్, మై బ్రదర్స్ ఆర్ ఇన్ యూఎస్, సో లైక్ హౌ ఐ హ్యావ్ టు డూ అన్నట్టుగా ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. అయిపోయింది. దెన్ వీ హ్యాడ్ సమ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఇన్ బిట్వీన్, సో ఐ హ్యాడ్ టు టేక్ అ లాంగ్ బ్రేక్. ఇంకా సడన్లీ కోవిడ్ వాజ్ అ సర్ప్రైజ్. ఎవ్రీథింగ్ షట్, అసలు ఏం చేయడానికి లేదు. బట్ ఇంకా దెన్ ఐ థాట్ లైక్ ఓకే, లెట్ మీ గెట్ ఎడ్యుకేటెడ్ మై సెల్ఫ్. బికాస్ when I want to do this business, there was no one to help Vishnu, no one. Ee particular profile, it is
family dominated the business. Jewelry is especially Jewelry. dominated. Out of this, India మొత్తంలో 80% are like, I don't know if I can mention that, Marwari, Agarwals or Jains, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న business. Very few came out of that and they struggle to get into it. And they will never share the business. Like business secret share చేయలేరు, basic కూడా share చేయరు. No point, they will not help you. Because ఇప్పుడు ఈ బిజినెస్ అంతా 80% వాళ్ళ డామినేషన్లో ఉందంటే సమ్వేర్ సంథింగ్ రిలేటెడ్ టు దాట్ వీ నీడ్ ఎ సపోర్ట్, ఏదో వెండర్ సైడ్ ఆర్ ద వర్క్మెన్షిప్ సైడ్ ఆర్ సమ్వేర్. దే ఆర్ నాట్ సపోర్టివ్. ఐ ఫెల్ట్ వెరీ బిగినింగ్. అంటే వెన్ యూఆర్ సక్సెస్ఫుల్ అండ్ యూ హ్యావ్ అ క్లయింటెల్, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. Back then when I was at home, like just taking something on order, it was very different. So Annapurna nunchi అయిపోయిన తర్వాత when I was like, I shared with one of my cousin, I'm thinking I want to start randomgaనే చెప్పా, like I want to start a jewelry. She just got married అప్పుడే, like oh అవునా అయితే like my brother's wife అనమాట, సో స్ఫూర్తి అని. So she was like, అవునా అయితే he is also planning to give me something, why don't you do that? అసలు నేను ఇంకా ఒక కాంక్రీట్గా డిసైడ్ అవ్వలేదు. అండ్ షీ ఆల్రెడీ సెడ్ లైక్ వై డోంట్ యూ డూ దాట్? అండ్ దట్ వాజ్ లైక్ 10 lakhs worth set, which is a big thing for a very beginner. And no idea. And for her it is a first jewelry. Her husband ఇప్పిస్తున్న ఫస్ట్ జ్యువెలరీ. అండ్ నాకు అసలు కంపెనీ లేదు, I didn't even finalize the company name. Then I said, okay, ఇంకా I have that pressure now. She need it in June and April నేను రిజైన్ చేశాను. I have that pressure, I have to do it. It was so difficult. అప్పటికే నేను బ్యాక్ అండ్ 3-4 years నుంచి I was trying to figure out how I have to do అని చెప్పేసి somehow like I managed to do her thing with no profit. For me, getting an opportunity itself was a thing. I invested my time, traveling, everything. I just wanted to see if it is. తను తీసుకున్న తర్వాత తను నాకు ఇయర్ రింగ్స్ కావాల్సి ఉండే, ఐ ర్యాండమ్లీ డిజైన్ సంథింగ్ అండ్ షీ లవ్డ్ ఇట్. అండ్ దట్ టు డిటాచబుల్, మల్టీ డిటాచబుల్ థింగ్ ఏదో వచ్చింది. షీ వాజ్ సూపర్ హ్యాపీ. దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్. అప్పటికి నాకు ఇంకా ఏమీ లేదు, బట్ దిస్ వన్ ఐ జస్ట్ డిడ్ ఇట్. అయిపోయింది. ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అంతా వెళ్తుంది. లైక్ దిస్ లైక్ ఎలా ఉంటుందంటే, వెన్ దే నో యూ ఆర్ ఫ్రమ్ ద డిఫరెంట్ కమ్యూనిటీ, దే డోంట్ ఈవెన్ ఎంటర్టైన్ or to talk to you or to share. So I used to do hair highlights చేసుకొని కొంచెం ఎక్కువ మార్వడి లుక్ ఉండేసి ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ, అండ్ దట్స్ అ షో ఆఫ్ థింగ్. యూ హ్యావ్ టు వేర్ సాలిటర్స్ ఆఫ్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ జస్ట్ అలా ఉంటేనే దే ఫీల్ ఓ యూ ఆర్ లైక్ ఆల్రెడీ ఇన్ దిస్ కమ్యూనిటీ బిజినెస్ ఏమో, లైక్ యూ ఆర్ సమ్ వన్ వెరీ పొటెన్షియల్ అని చెప్పి మాట్లాడారు. ఒక రోజు నేను నా ఫ్రెండ్ కూడా, షీ ఈస్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ అండ్ వీ బోత్ వెంట్ టు వన్ పర్సన్ అండ్ వీ వెట్. తనేమో నా ముందర అమ్మ అమ్మ అని మంచిగా చూపిస్తున్నాడు. బ్యాక్ వెనక నుంచి చెప్తున్నాడంట, ఆమె వేరే ఇది, సో ఆమె కొందు, ఆమెకి ఎక్కువ ఏం చూపించకు, టైం వేస్ట్, ఒకటి అలా చూపించి పంపించేసే అని. బట్ షీ ఈజ్ అ మార్వడి, షీ అండర్స్టూడ్ దట్ అండ్ షీ కేమ్ అవుట్ అండ్ లైక్ షీ వాజ్ టెలింగ్ అలా అన్నాడు అని. బట్ నాకు అది ఇంకా అలా అనడం వల్ల నాకు ఏమనిపించిందంటే, ఓకే హీ సెడ్ లైక్ దిస్ రైట్, one day he has to come back to me. నేను అంత హార్డ్ వర్క్ చేయాలి, సో ఐ హ్యావ్ టు డెవలప్, లైక్ ఐ హ్యావ్ టు గ్రో మై సెల్ఫ్. అలా వాళ్ళు ఎవరో కమెంట్ చేశారని డోంట్ ఫీల్ బ్యాడ్. ఇట్స్ లైక్ యూ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ వర్క్ మోర్ హార్డ్ అనేది. దెన్ ఐ డిడ్ మై డైమండ్ గ్రేడింగ్ బికాస్ ఐ వాజ్ టెరబుల్లీ స్కేర్డ్ టు డూ ద జ్యువెలరీ వితౌట్ హ్యావింగ్ అ నాలెడ్జ్. I was terribly scared because if I'm assorting or doing something, selecting something, I have to have the knowledge. Otherwise the other person he will just take me on that. So I was very particular. I did. కాలేజ్లో ఏం చదువుకుందాని జమాలజీలో క్లాస్ టాపర్. అసలు నాకు ఆ క్లాస్ టాపర్ ఫీలింగే అమేజింగ్ ఉండేది. బికాస్ ఉన్న 10-15 members, the classmates, they are already into the business. Family is into the business. They have the knowledge. So అక్కడ నుంచి నేనంటే one of the student was literally telling on me only, anyone could be the topper, నువ్వు టాపర్ అవ్వడం ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ అని. అసలు లైక్ ద జెలసీనెస్ తెలిసిపోతుండేది అనమాట. అంటే వాళ్ళ దాంట్లో ఎవరైనా దట్స్ ఫైన్, యూ కమింగ్ ఇన్ లైక్ అ వెరీ న్యూ పర్సన్, నాట్ ఈవెన్ ఇన్ టు ద బిజినెస్ అండ్ యూ బికమ్ లైక్ ఎస్
అయ్యింది. అండ్ దెన్ that actually the knowledge will give you more, and I strongly suggest anyone who wants to get into the business, first learn, and you have to have a proper knowledge about the what you are doing. లేదంటే ర్యాండమ్గా ఒక క్లయింట్ వచ్చి మీకు ఏదైనా అడిగిందంటే ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్, వై ఐ గాట్ ఇన్ టు ద బిజినెస్ బికాస్ సమ్వన్ డింట్ ఆన్సర్ మీ ప్రాపర్లీ. ఐ టుక్ ఇట్ లైక్ వై తను చెప్పింది నేను కన్విన్స్ అవ్వలేకపోయాను. ఆ రోజు కన్విన్స్ అయ్యింటే మేబీ ఐ వాజ్ నాట్ ఇన్ టు దిస్, మేబీ ఐ వాజ్ లైక్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. సో యూ హ్యావ్ టు, వెన్ సమ్వన్ హ్యావ్ సమ్ వేగ్ క్వశ్చన్స్, చాలా లేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్లయింట్స్ కూడా చాలా వింత వింత క్వశ్చన్స్ వస్తాయి, యూ హ్యావ్ టు answer them, you have to justify what you are doing, you have to justify why is it like this, why is it like that అని చెప్పి కన్విన్స్ చేసుకున్న తర్వాతనే that client also will have the confidence. Otherwise మనం నాలెడ్జ్ లేకుండా ఏదైనా నమ్మినా వాళ్ళు కూడా మన మీద అదే కమెంట్ ఉంటుంది, ఆమె ఏదో పెద్దగా ఆమెకే ఏం తెలీదు, ఇంకా she will never come back. A potential client will never come back to you. Return customer ఉండదు until and unless you justify and do what you're doing. So I strongly suggest learn something, have the sound knowledge about it. Even if you don't know, admit, ఓ అవునా అదే మీకు తెలియదు, అదే ఓకే నేను కనుక్కుంటాను, నాకు కూడా ఐడియా లేదని చెప్పడం వేరు, తెలియంది తెలిసినట్టుగా ఏదో కవరప్ చేయడం వేరు. దట్స్ లైక్ ఐ ఫీల్ స్ట్రాంగ్, ఐ మీన్ లైక్ అది రాంగ్, అట్లా చేయొద్దు, మన నాలెడ్జ్ఫుల్గా చేయాలి అనిపిస్తుంది. Then when I did this, I had the confidence. When I'm curating my own jewelry, when I'm assorting my own jewelry, I have that pride. Okay, I know what went into this, what stone, what color, what is the background story of every single piece. Because ippadu kuda everything from the scratch I do. డిజైన్ దగ్గర నుంచి, కానీ డిజైన్ కెన్ బీ అ కాపీ డిజైన్ ఆల్సో, మేబీ ఎవరైనా గూగుల్ నుంచి ఇచ్చినా కూడా చేస్తాం. బట్ ఐ నో వాట్ ఐమ్ అసర్టింగ్ ఇన్ ఇట్, వాట్ స్టోన్స్, with the source దగ్గర నుంచి, everything from the source I used to pick it up. Even if it is not my subject, I love going to the mines, I love seeing how they do, how they cut. I do lapidary, like you give me a rough stone, I cut, polish and this. అలాంటప్పుడే వర్కర్ will not give you some ఇది అవ్వదు మేడం, ఇది అవ్వదమ్మా, ఇలాంటి ఆన్సర్స్ ఉండదు. బికాస్ వెన్ ఐ నో హీ కాంట్ టెల్ దట్, వెన్ ఐ నో లైక్ ఇంతకన్నా షైన్ రాదు, ఎందుకు రాదు, ఐ నో హౌ టు గెట్ ద షైన్. So he can't tell me those reasons. So that gave me a good full confidence once the subject, when you have the sound subject and which then that's, I'm not allowing you to talk about that. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే నా స్పేస్ మీరు తీసేసుకున్నారు, ఎందుకంటే ఇట్లా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటుంటే అన్నీ మీరే చెప్పేస్తున్నారు. ఓకే ప్రశాంతంగా నేను వింటున్నా అనమాట. ఓకే బాగుంది, ఓకే. ఎందుకంటే నాకు కొంచెం టైం, అసలు నేను విష్ణు నేను ఛాన్స్ ఇస్తలేను, బ్రేక్ లేకుండా మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే నాకు ఎందుకు హ్యాపీ ఉండే అంటే నేను మళ్ళీ ఫ్లో ఏమైనా బ్రేక్ చేస్తాను ఆ క్వశ్చన్తో. ఈ చెప్తున్నారు చైల్డ్హుడ్ గురించి చెప్తున్నారు, ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ చైల్డ్హుడ్ ఎలా ఉండేది అని అన్నారు, తర్వాత నుంచి మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా. అసలు ఇంక నాకు నా పని ఏముంది, ఇంక మంచి పర్సనల్ పాడ్కాస్ట్ మంచిగా ఓన్లీ ఇటువైపే కెమెరా పెట్టేస్తే నేను ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ నీళ్ళు తాగొచ్చు అని అనుకున్నాను. బట్ దాన్ని ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాబట్టి నాకు నేను ఇంకా ఎందుకు ఆపలేకపోయాను అంటే ఐ గాట్ సో ఇన్వాల్వ్డ్ బికాజ్ యూ హ్యాడ్ ఆబ్స్టికల్స్ త్రూ అవుట్, యూ హ్యాడ్ పీపుల్ క్వశ్చనింగ్ యోర్ కేపబిలిటీ త్రూ అవుట్. అండ్ ఇంకో వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే యూ హ్యావెంట్ సెలెక్టెడ్ దిస్ యాజ్ యువర్ ప్యాషన్. మీరు వచ్చే దారిలో ఉన్న ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేసి దాన్ని ఎవాల్వ్ చేసి దాన్ని నేర్చుకొని వచ్చిన లైక్ ఏంటో ప్రూఫ్ మీరు. సో దట్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ డిఫికల్ట్ థింగ్ రైట్ నౌ. ఎందుకంటే ఇప్పుడు నేను నా స్టార్టప్లో కూడా నేనేం చెప్తున్నాను జనాలకి అంటే మీకు ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్ ఎక్స్ప్లోర్ చేయండి అని అంటున్నాను. కానీ నేను ఎప్పుడూ కొంత పీపుల్ ఉంటారు వేర్ పీపుల్ అది వాళ్ళ తప్పు కాదు, బట్ దే మే నాట్ బి ప్యాషన్, దే మే నాట్ బీ ఒక ప్యాషన్ ఉండకపోవచ్చు, ఒక చాలా బ్లాంక్ ప్లెయిన్ షీట్ లాగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా మందికి ఏంటి సేమ్ నాలాగే అనుకుందాం, వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ ఇఫ్ యూ సీ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది, అరే నేను వెన్ దే నో మీ ఐఎమ్ డూయింగ్ ద బిజినెస్, వాళ్ళకు కూడా అదే ఉంటుంది, అరే నేను కూడా ఏదో చేయాలని చాలామందికి ఉంటుంది, బట్ దే డోంట్ నో వే టు స్టార్ట్, హౌ టు స్టార్ట్. సో నా పర్సనల్గా నా వరకు ఎలా వచ్చిందంటే ఐ వాజ్ నాట్ ఫోకస్డ్ ఆన్ వన్ బిజినెస్. నేను ఎప్పుడు ప్రతి ఒక్కరి ఏదైనా ఒకటి చిన్నదైనా సరే
ఐ ఆల్వేస్ లుక్ ఇన్ టు ఆల్ ద ఆపర్చునిటీస్. అది ఎట్లా ఎట్లా చేస్తారు, ఎందుకంటే నేను బాగా ఎగ్జిబిషన్స్ తిరిగేదాన్ని. అండ్ ఐ లవ్ టు గో టు ద షోస్. ఫుడ్ ఎక్స్పో వెళ్ళాను నేను ఢిల్లీలో, ప్రగతి భవన్లో. ఎయిర్పోర్ట్ డైరెక్ట్ మెట్రో తీసుకొని ప్రగతి మైదాన్లో వెళ్ళడం, దట్స్ అ బిగ్, అసలు పెద్ద ఎగ్జిబిషన్స్ అనమాట. సో కంప్లీట్లీ రిలేటెడ్ టు ఫుడ్ మిషనరీ, ఫుడ్ సప్లయర్స్, ఫుడ్ థింగ్, ఎవ్రీథింగ్, రెస్టారెంట్ యూనిఫార్మ్స్, ప్రాప్స్, ఎవ్రీథింగ్. సో యూ వాంట్ టు స్టార్ట్ అ రెస్టారెంట్, జస్ట్ గో టు దట్ షో, యూ గెట్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ లైక్ అ నాలెడ్జ్. నాకు ఎంత ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే అట్లా ఒక షోకి పోతే I feel I'm full. Okay, I know something now. Okay, how they make it, how they do it, how it is operated, I know something. I'm so happy with it. సో అట్లా నేను ప్రతి ఎగ్జిబిషన్స్కి వెళ్ళేదాన్ని. నాట్ మై ప్రొఫైల్, నాకు అసలు సంబంధమే ఉండదు. ఐ వాజ్ వర్కింగ్ సమ్వేర్ ఇన్ సంథింగ్ ఎల్స్, చాక్లెట్స్ది కానీ, ఫర్నిచర్ కానీ, ఎనీథింగ్. ర్యాండమ్గా ఏదన్నా ఇప్పుడు ఫ్రాంచైజీ షోస్ అవుతున్నాయి, దాంట్లో మల్టిపుల్ స్టాల్స్లో మల్టిపుల్ బిజినెసెస్, ఫ్రాంచైజీస్ గురించి ఉంటుంది. When I went to US on some family emergency, I went to a rehab center. That was an amazing thing. అసలు ఇండియాలో అంత బ్యూటిఫుల్ రీహాబ్ సెంటర్స్, అంత టెక్నాలజీ, అంత అసలు ఇట్స్ మచ్ నీడెడ్ అనిపించింది. సో ఐడియాస్ అయితే అసలు చెప్తున్న విష్ణు, నాకేమనిపిస్తుంది అంటే టైం ఉంటే చాలా చేస్తుండేదానేమో. బికాస్ నౌ ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్, ఐ వాంట్ టు ఫుల్ఫిల్. లైక్ అతివా హ్యాస్ టు బీ ఇన్ వన్ సెట్, దెన్ ఐ విల్ మూవ్ టు సంథింగ్ ఎల్స్, అండ్ దెన్ ఐ విల్, అదొక హ్యాపీనెస్. ఇప్పుడు చాక్లెట్స్ కానీ, వెన్ ఐ స్టార్టెడ్, వెన్ ఇట్ ఇస్ సక్సెస్ఫుల్, వెన్ ఇట్ ఈస్ లైక్ పీపుల్ ఆర్ హ్యాపీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ సాటిస్ఫాక్షన్. టిల్ అతివా స్టోరీస్ చెప్తాను నేను నీకు. బట్ ఈవెన్ టుడే వెన్ ఐ వేక్ అప్ మార్నింగ్, ఏదో ఒక క్లయింట్ హూ పర్చేస్ ఫ్రమ్ మీ 2-3 years బ్యాక్ ఆర్ 4 years బ్యాక్ ఆ జ్యువెలరీ వేసుకొని, టుడే ఐ వోర్ యువర్ జ్యువెలరీ అని చెప్పి వాళ్ళు ఒక సెల్ఫీ తీసి పంపిస్తారు చూడు, దట్ మేక్స్ మై డే లిటరలీ. అంటే క్లయింట్ రిలేషన్ అక్కడ కొన్నాము, అయిపోయింది, బిల్ చేశారు, డబ్బులు తీసుకున్నాంతో కాకుండా, వెన్ ఎవర్ దే ఆర్ వేరింగ్, దే ఆర్ లైక్, ఓకే, దిస్ ఐ బ్రాట్ ఇట్ ఫ్రమ్ సుజిత, దిస్ ఇస్ ఫ్రమ్ అతివా అని ఒక వాళ్ళ హ్యాపీనెస్. వీ డోంట్ డూ దట్ ఇఫ్ వీ బై ఇట్ ఫ్రమ్ ఎనీ స్టోర్. ద సేల్స్ పర్సన్కి వీ డోంట్ సెండ్ అవర్ పిక్చర్, బట్ వీ హ్యావ్ దట్ పర్సనల్ కనెక్ట్ విత్ అతివా. అండ్ హౌ అతివా స్టార్టెడ్, దట్స్ అ స్టోరీ నేను చెప్తాను. చెప్పాను కదా, నా కజిన్, షీ గేవ్ ద ఆపర్చునిటీ, దెన్ ఐ వెంట్ టు ద షోస్, అండ్ దెన్ ఐ హ్యావ్ డన్ ఆల్ ద కోర్సెస్ అండ్ స్టార్టెడ్ స్లోలీ వెల్ చేస్తున్నాను. నో స్టాక్ విత్ మీ. ఐ వాజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ మై హౌస్, ఇంట్లో నుంచే. టచ్ వుడ్, ఫ్యామిలీ వాజ్ వెరీ సపోర్టివ్, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ. వెన్ ఎవ్రీ వన్ నో, ఐ మీన్, ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళు జ్యువెలరీ కొనేటప్పుడు నన్ను పిలిచేవాళ్ళు కదా స్టోర్స్కి. సో నాతో కొనకపోయినా, నేను స్టార్ట్ చేసినా అని తెలిసినా, వాళ్ళు జ్యువెలరీ కొనేటప్పుడు మళ్ళీ నన్ను పిలిచేవాళ్ళు. అరే, నువ్వు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నావు కదా, ఐఎమ్ బయింగ్ అ డైమండ్ సెట్, వై డోంట్ యూ కమ్, ఇట్లా ఒకసారి చూడు అన్నట్టు. బట్ స్టిల్ ఐ యూస్ టు గో. నేను వేరే స్టోర్స్ కూడా వెళ్ళేదాన్ని. దట్స్ అగైన్ నాలెడ్జ్ గెయినింగ్. ఓకే, హౌ మచ్ యూ ఆర్ ఛార్జింగ్, ఇదేంత ప్రైస్ పాయింట్ కన్నా. అండ్ యూ హ్యావ్ టు గో అరౌండ్ టు నో వాట్ ఆర్ ద లేటెస్ట్ కలెక్షన్, వాట్ ఈస్ ఇట్ అనేది. నా దగ్గర స్టాక్ లేదు, నేను ఓన్లీ ఆర్డర్స్ మీద చేసేదాన్ని. సో రిలేటివ్స్ వేర్ వెరీ సపోర్టివ్, హౌ మచ్ ఎవర్ దే కుడ్ సపోర్ట్ గివింగ్ మీ ద ఆర్డర్స్, అండ్ ఐ used to put my sweat and blood in that. ఎందుకంటే ఇప్పుడు everyone is coming to my place. Back then nothing, I don't have any profile, so I have to roam around. చిన్న డెలివరీస్ కానీ, పికప్స్కి కానీ, కారిగో వర్క్షాప్లో మార్నింగ్ నుంచి నైట్ కూర్చోవడం కానీ, అసలు పార్కింగ్ కూడా ప్లేస్ ఉండేది కాదు. కొన్నిసార్లు ఎక్కడో పార్క్ చేసి ఆటోలో వెళ్ళి ఆ గల్లీల నుంచి నడుచుకుంటూ, ఫుడ్ ఉండేది కాదు. ఐ వాజ్ లైక్ వెరీ పిక్కీ ఈటర్, లైక్ అవుట్ సైడ్ ఏం తినని. నాకు బాగా హెల్త్ కాన్షియస్ కాదు, హైజీన్ ఫుడ్ కావాలంతే, అదెంత నార్మల్ ఏదైనా అలా ఉండేదాన్ని. సో డే అండ్ నైట్ అదే పని చేస్తుంటే, దెన్ ఐ వాంటెడ్ టు పుట్ అ నేమ్, లుకింగ్ అవుట్ ఫర్ మల్టిపుల్ థింగ్స్. అండ్ దెన్ ద ఫస్ట్ లైక్ కజిన్ ఎవరైతే ఉందో తన లైక్ వి వర్ లుకింగ్ అవుట్, ఏదన్నా ఆ పేరు వినగానే ఒక ఉమెన్ అనే మీనింగ్ రావాలి అని. ఎవ్రీవన్ లైక్ సుజిత జ్యువెలర్స్, నాకు ఐ డెంట్ వాంటెడ్ టు పుట్ మై నేమ్. ఎందుకంటే డౌన్ ద లైన్స్ నా ప్లాన్ ఇప్పుడు, ఈవెన్ సమ్మన్ ఈస్ టేకింగ్ ఓవర్ ద కంపెనీ ఆర్ సమ్మన్ వాంట్స్ టు పుట్ అప్ ఎ బ్రాంచ్ ఆర్ ఫ్రాంచైజీ,
no one would feel comfortable putting my name because that would be the brand. Now వాళ్ళు కూడా they have to feel it like they Sense own of it. ownership ఉండాలి Sense of వాళ్ళకి. ownership. Sujita Jewellers is very easy నాకు పెట్టడం, ఎందుకంటే I'll be more happy to have my name on this ఇది చూసుకోవడానికి ఉంటుంది. కానీ down the lines I had a plan. Okay, if it is like future లో if it's growing, someone is taking, they shouldn't get offended. Okay, ఎవరో జ్యువెలరీని నీ పేరు. I had an opportunities also, like someone before I started this, join me, we'll do it together, మన ఇద్దరం కలిసి చేద్దాము, but the name was their name. I was not okay with it. So when I thought ఫ్యూచర్లో నాకు కూడా ఎవరైనా జాయిన్ చేసుకోవాలంటే they may not be okay, they may not feel there it's there అని చెప్పి. ఇప్పుడు నా పేరు వచ్చేస్తే ఆటోమేటిక్గా సేల్స్ పర్సన్ కూడా సుజిత్తతోనే మాట్లాడాలి అని అంటారు. సో దట్ లాంగ్ రన్లో చూసుకొని నాకు ఐ వాజ్ లైక్ ఇన్స్టెంట్గా నాకు అతివా అనే పేరు నచ్చేసింది ఎందుకో మరి. మీనింగ్ ఈజ్ ఉమెన్, అతివలకు స్వాగతం అంటారు. యూ యూజ్ ఇట్ రెగ్యులర్లీ బట్ యూ డోంట్ నోటీస్ దట్ ఇట్ ఇస్ అతివా మీన్స్ ఉమెన్ అని చెప్పి. అతివలకు స్వాగతం అంటే ఉమెన్ కి అదే మనం రెగ్యులర్గా. సో అతివా అండ్ నో వన్ హ్యాడ్ దిస్ నేమ్ అండ్ లైక్ we worked on the logo and finally put it on Insta and done, it's registered. Then I didn't had a stock, like only orders మీద చేస్తూ ఉండేదాన్ని. But I used to put all my efforts, even if it is small nose pen కూడా చాలా డీటెయిల్గా అసార్ట్ చేస్తాను, which I really love to do because whatever the best pick తీసుకొని I put it in, I mount them in the jewelry. So that's slowly we started and stock వరకు వచ్చేస్తే I had little savings. సో వెరీ బిగినింగ్ అసలు ఏం కొని స్టాక్లో పెట్టాలో కూడా ఐడియా లేదు లిటరలీ. అంటే సేల్ అవ్వకపోతే ఈచ్ వన్ ఈజ్ ఎక్స్పెన్సివ్, గోల్డ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఈవెన్ ఇంత కొంచెం కనిపించేది కూడా ఇట్ విల్ బి లైక్ బాంబ్ ప్రైస్. సో కొనకపోతే ఏంటి, ఐ వాజ్ లైక్ క్యాల్కులేటింగ్, ఐఎమ్ అ బిగ్ క్యాల్కులేటర్, లైక్ అసలు ఇంకా నాకు నెంబర్స్ వర్కౌట్ అవ్వాలి, లాస్ అవ్వదు ఎండ్ ఆఫ్ ద డే అట్లుండేది. సరే వర్స్ట్ కేసులో ఏమైపోతుంది, ఐ విల్ బి లూజింగ్ ఆన్ ద వేస్టేజ్ మేకింగ్, అది స్టోన్స్ బ్రేక్ అవుతాయి, అదైతాయి ఇవైతే అన్నీ చూసుకున్నా. స్టిల్ ఓకే లెట్స్ గట్ ఫీలింగ్, వర్స్ట్ కేసులో సేల్ అవ్వకపోతే నేను వేసుకునేవి నేను పెట్టుకోవాలి అన్నట్టుగా I selected some designs and went with few small pendants, earrings and few necklaces. విష్ణు ఈరోజు కూడా అందులో కొంత స్టాక్ అలానే ఉంది, అన్ని ఇయర్స్ బ్యాక్ చేయించుకుంది, ఇప్పటికి కూడా సేల్ కాలే. మై ఫస్ట్ సెలెక్షన్ లైక్ వాట్ ఎవర్ ఐ గాట్ ఇట్ డన్, చాలా కష్టం మీద 20% సేల్ అయింది. చాలా కష్టం, ఆర్డర్స్ మీదనే చేస్తున్నా. ఈ కొంచెం మాత్రం కస్టమైజ్ కాదు. ప్రాబ్లం ఏంటంటే సే ఐ హ్యావ్ దిస్ రింగ్, యూ విల్ లైక్ దిస్ రింగ్ ఫర్ 100 reasons. అతను లైక్ నో 3 lines వద్దు, నాకు సేమ్ ఇది బాగుంది కానీ నాకు 2 lines కావాలి, లేకపోతే ఒకటి ఇది. సమ్ కస్టమైజేషన్, సేమ్ డిజైన్ బట్ సమ్ కస్టమైజేషన్, ఐ హ్యావ్ టు మేక్ అ న్యూ వన్. సో ద ఎగ్జిస్టింగ్ వన్ ఇస్ వెరీ టఫ్ టు మూవ్. అందరికీ ఒక చిన్న కస్టమైజేషన్ ఏదో ఒకటి ఉంటుంది, లైక్ నెక్ లెంత్ కొంచెం ఇది ఇక్కడ వరకు ఉంది కదా, ఇంకొక ఇంచ్ కిందకు ఉండాలి, లేకపోతే ఇంకొంచెం పైకి ఉండాలి, అట్లా చేస్తుండే. సో స్టాక్ వెళ్ళేది కదా, నాకు మళ్ళీ భయం, మళ్ళీ స్టాక్ యాడ్ చేసుకోవాలి అంటే, ఎందుకంటే సేవింగ్స్ అంతా స్టాక్ పెడతాను, ఏది పెట్టినా భయం వేస్తుండేది. ఆ కాన్ఫిడెన్స్ కొంచెం కష్టమవుతుండే ఇనిషియల్ డేస్లో. బట్ మిస్టేక్ ఏం చేశానంటే, నాకు కొంచెం ఐటమ్స్ ఉండేసరికి ఐఎమ్ నాట్ గివింగ్ ఆప్షన్స్ టు క్లయింట్ కస్టమర్స్. ఎట్లా అంటే ఇఫ్ దే సీ లైక్ 30 pieces, for them 1-2 pieces, I'll show only 4 pieces, you select one అన్నట్టు. సో అక్కడ ఇదే. సో దట్ రియలైజేషన్ టుక్ లాట్ ఆఫ్ టైం. వైడ్ క్యాటలాగ్ కావాలి బేసిక్. వైడ్ అంటే మళ్ళీ ఇప్పుడు స్టోర్స్లో ఏముంటుందంటే యూ ఆస్ 1 కాసుమలా, దే షో 100 కాసుమలాస్. నా దగ్గర అంత లైక్ లిమిటెడ్ ఉన్న ఎక్స్క్లూజివ్ ఉంటుంది. ఇప్పుడు నౌ ఇట్స్ లైక్ వీ చేంజ్ ద మోడల్, లైక్ మొత్తం మారిపోయింది. ఇంకా ఫైన్ ఇంట్లో కూడా ఏమైపోయిందంటే క్లోజ్. ఇప్పుడు విష్ణు ఈజ్ బయింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ, ఇఫ్ హీ ఈస్ హ్యాపీ హీ విల్ బ్రింగ్ 3 more people. ఆ వచ్చిన 3-4 people ఇట్స్ వర్డ్ ఆఫ్ మౌత్, రిఫరల్స్ లాగా. నాకు వచ్చే ప్రతి క్లయింట్ రిఫరల్ తెలిసేది. అట్లా ఇంట్లో ఎవ్రీ డే వీఆర్ బిజీ. ఇంట్లో ఎలా ఉండేదంటే హాల్ అంతా అండ్ తెలిసిన వాళ్ళే కదా. సో మై మామ్ ఆల్సో ఈజ్ బిజీ అండ్ దెర్ ఇస్ నో ప్రైవసీ. ఇంకా ఒక టైంకి ఎట్లా అయిపోయిందంటే ఇంట్లో ఎప్పుడు ఇదే నడుస్తుంది, దెర్ ఇస్ నో ఫ్యామిలీ టైమ్, లైక్ ఎవ్రీ డే ఇట్స్ లైక్ ఆక్యుపైడ్ విత్ దిస్. దెన్ ఐ థాట్ ఓకే విల్ టేక్ 1 house, హాల్లో కాకుండా ఐ విల్ జస్ట్ డెడికేట్ 1 complete room ఫర్ మీ, మై ఆఫీస్ లాగా అందులో పెట్టేసుకొని స్టార్ట్ చేయాలి అనుకున్నాను.
దెన్ మళ్ళీ ఎందుకో మైండ్ చేంజ్ చేసుకొని ఐ థాట్ అట్లా కాదు, ఐ జస్ట్ కీప్ హౌస్ అండ్ స్టోర్ సపరేట్, ఫర్ దిస్ ఐ నీడ్ టు వర్క్ అని చెప్పేసి ఐ హ్యాడ్ ఎ ప్రాపర్టీ ఆన్ మై ఓన్ విచ్ ఐ వాంటెడ్ టు ప్లెడ్జ్ అండ్ రేజ్ సమ్ ఫండ్స్ ఫ్రమ్ ద బ్యాంక్. ఇట్ టుక్ హ్యాపీ 6 months టైం. ఎస్బీఐ నుంచి లోన్ రావడం అంటే ఇంకా చాలా సాధించినట్టే, వేరే ప్రైవేట్ బ్యాంక్స్ విల్ గివ్ యూ ఈజీలీ. సో ఫైనలీ ఎస్బీఐ బ్యాంక్ యాక్సెప్టెడ్ టు గివ్ మీ ఎక్స్ అమౌంట్. ఐ వాజ్ హ్యాపీ. నాకు ఒక సెంటిమెంట్, టక్కున ముందే ఏదన్నా కాకముందే చెప్తే అది అవ్వదు అని చెప్పేసి ఐ నెవర్ టెల్ ఎనీథింగ్ టు ఎనీ వన్. ఎక్స్ అమౌంట్ అయిపోగానే ఒక చిన్న స్టోర్కి అడ్వాన్స్ ఇచ్చేసి ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ ఇంటీరియర్స్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ ఇంటీరియర్స్. శాంక్షన్ లెటర్ వచ్చి సైన్ చేసి అంతా అయిపోయింది. టు డైజెస్ట్ దట్ ఇట్ టుక్ 2-3 days టైం. అంతా అయిపోయిన తర్వాత ఐ స్లోలీ స్టార్టెడ్ టెల్లింగ్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ అ స్టోర్. కట్ చేస్తే నా లోన్ ఎక్స్ అమౌంట్ శాంక్షన్ అయింది, 30% శాంక్షన్ చేశారు, 70% తీసేశారు. బికాస్ ద జ్యువెలరీ క్రైటీరియా ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ ఇన్ ద రిస్క్ క్రైటీరియా. అప్పుడే నీరవ్ మోడీ ఇష్యూస్ అంతా నడుస్తూ ఉంది. సో బ్యాంక్స్ గాట్ న్యూ ఆర్బీఐ గైడ్ లైన్స్ అండ్ దే జస్ట్ అంటే ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి ఇంటీరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్స్ అమౌంట్లో 70% కట్ చేసి 30% ఇచ్చారు. ఫ్రమ్ నాచారం టు బంజారా హిల్స్ ఐ వాజ్ లిటరలీ క్రయింగ్ బికాస్ హోపింగ్ దట్ ఐ ప్లాన్ సంథింగ్ హియర్ and already made advances, started everything, and a huge place, and the money 30% doesn't work. I iche 100 is x amount sarped kaadu, and this is to my surprise. Inka to digest that, I'm kind of person, if I feel bad I'll feel bad for 1-2 days and just move on. Okay, even if I start crying every day nothing will happen, so I have to move on and start doing with this anukunna. అయిపోయింది. స్టోర్ కేమ్ టు షేప్ అండ్ అబౌట్ టు స్టార్ట్. అకౌంట్లో ఎక్స్ వచ్చేసింది. ఐ యూస్డ్ 50% ఆఫ్ ద ఎక్స్ అండ్ 50% ఇంకా ల్యాండింగ్ ఇన్ మై అకౌంట్. వన్ ఫైన్ డే ఎస్బీఐ ఫ్రీజెస్ దట్ 50%. అంటే మనకి ఎట్లుంటుందంటే ఆల్రెడీ వీ మస్ట్ హ్యావ్ మేడ్ సమ్ కమిట్మెంట్స్. ఓకే ఫర్ యూ ఐ విల్ మేక్ పేమెంట్ ఆన్ 1st or 5th or అన్నీ ఆ ఎక్స్ అమౌంట్ బేస్ చేసుకొని అన్ని కమిట్మెంట్స్ ఒక్కొక్క టైం లైన్లో ఇచ్చేస్తాం. వీళ్ళు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు. కోవిడ్ బై దెన్ అవర్ కోవిడ్ ఈజ్ హియర్, సో ఆల్రెడీ థింగ్స్ ఆర్ లైక్ వెరీ స్లో. దెన్ అదేంటంటే ప్రాపర్టీ వాజ్ లైక్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ మై ఓన్ బ్రదర్. తను యూఎస్లో ఉంటాడు కనుక గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అది 3-4 years బ్యాక్ అయిపోయింది. సమ్వన్ ఫ్రమ్ ఆడిట్లో దే రేజ్డ్ ఎ క్వశ్చన్, వాళ్ళ బ్రదరే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారా లేదా వెరిఫై చేశారా లేదా అని. So again I have to call my brother. He has to go to embassy, do a video call, record it and get it attestation chesi. Because of COVID all the embassies were closed and they are working on appointments. I'm very limited ivi unde. So he has to fly down to somewhere and get it then papam chesi anta అయిపోయింది. Then they released my this thing. It was like దీనికన్నా నేను జాబ్ చేస్తూ అని చేస్తుంది was giving me అట్లీస్ట్ నాకు ప్రశాంతత, ఈ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నా అన్న ఫీలింగ్ తీసుకొని వచ్చారు. ఇంకా దెన్ ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ లైక్ మోర్ లైక్ అ వన్ మ్యాన్ షో. ఒక పర్సన్ని నేను రిక్రూట్ చేసుకోవాలంటే హిస్ ఫ్యామిలీ, ఐ హ్యావ్ టు మెయింటైన్ హిస్ 1 year salary, వెదర్ ఐ కెన్ పే హిమ్ 1 year salary or not. So it's my responsibility. Irrespective of my business, I should be in a position where I can feed him for 1 year. Dad support కూడా చాలా తీసుకునేదాన్ని అప్పుడు. లైక్ ఆల్ హిస్ డ్రైవర్స్, ఎంప్లాయీస్, అన్న ఐ నీడ్ స్మాల్ పికప్ ఉంది, డ్రాప్ ఉంది. బట్ హీ వాజ్ వెరీ ఐ మీన్ ఇట్స్ లైక్ ఆ కంఫర్ట్ లెవెల్స్ కూడా ఉండేది శ్రీధర్ అన్నతో కూడా. సో ఐ జస్ట్ అనిపించేది అబ్బా ఎంత లైక్ అందరూ చిన్న 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 లైక్ ఇట్ వాజ్ అ టీమ్ థింగ్, లైక్ నాట్ ఇండివిజువలీ ఐ వాజ్ గ్రోయింగ్ బికాస్ ఎవ్రీ వన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ they were supporting, they were part of it, part of my success. Like not నేనేం చేయలేదు అని మీకు తెలియకుండానే మీరు చాలా చేస్తుంటారు. బికాస్ అవుట్ ఆఫ్ లైక్ ద ట్రస్ట్ అండ్ లైక్ బిలీవ్ ఆన్ మీ, ఈవెన్ ఇఫ్ ఐ పోస్ట్ సంథింగ్ యూ ఆర్ రీషేరింగ్ ఇట్. దట్ ఈస్ లైక్ ఇఫ్ యూ సీ దొరసాని ఆర్ ABCD, ఆల్ దీస్ మూవీస్ హ్యావ్ ద అతివా టైటిల్ థింగ్ ఉంటుంది అతివా అని చెప్పేసి. దట్ గివ్స్ అ కాన్ఫిడెన్స్. ఓకే మీ హోర్డింగ్ అంతా బట్ నా పేరు నా హోర్డింగ్లో చిన్నగా కనిపించిన ఐ వాజ్ హ్యాపీ విత్ ఇట్. ఇట్ యూస్ టు లైక్ యాడ్ సమ్ కాన్ఫిడెన్స్. బట్
you may not know that you are giving that confidence to me. కొంతమంది ప్రెజెన్స్ వి ఫీల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్ట్రా స్పెషల్ థింగ్, వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. యూ జస్ట్ క్యాజువలీ మా సిస్టర్ చేస్తుందో లేకపోతే మా అత్త చేస్తుందో ఇంకెవరో చేస్తున్నారు అని చెప్పడమే. ఇట్ ఈస్ లైక్ యు ఆర్ స్ప్రెడింగ్ సమ్ పాజిటివ్ థింగ్స్. అండ్ I also take that responsibility. If someone is coming, I make sure small or big they have to buy. If I just feel I have to give, I do it heartfully. And just కొంతమంది వస్తారు లైక్ వేర్ వి కాంట్ అఫోర్డ్ ఫర్ ద థింగ్, డూ ఇట్ చేస్తాం. ఇప్పుడు మా క్లయింట్స్ వాళ్ళ ఇంట్లో మేట్స్ వీళ్ళకి కూడా జ్యువెలరీ కావాలంటే ఐ డూ ఇట్. ఇట్స్ ఓకే. ఐఎమ్ నాట్ ఇన్వెస్టింగ్ సంథింగ్ ఫ్రమ్ మై పాకెట్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ కాస్ట్ ప్రైస్ టు యూ. ఇట్స్ ఓకే. లైక్ నేను నా వరకు ఒకరు నాకు ఆల్రెడీ అలా మాట సహాయం చేసినందుకే కదా టుడే ఐఎమ్ హియర్. ఈవెన్ లైక్ యూ మే నాట్ నో, జస్ట్ ఎ బ్యాంక్ గ్యారంటీ సిగ్నేచర్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. For you maybe it would be like okay chinna sign అని ఉండొచ్చు, కానీ without that one single sign you will not get approved with the loan. So you should be in that happy relations. Okay వీళ్ళతో మనకేం పని అట్లా ఏం లేదు. It's like team thing. You there, it's a different confidence. You having 5 or 6 people around when you are in trouble who can give you money at any given time or help take your call at midnight 2 o'clock for this reason, you are wealthy. అంతే. నాట్ మనీ. అది మనీ వస్తుంది పోతుంది, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. దిస్ ఇస్ పీపుల్ ఆర్ ద థింగ్. సో ఐ ఫెల్ట్ దట్. ఇంకా అక్కడ అతివాకి వచ్చిన తర్వాత దెన్ ఐ హ్యాడ్ 1-2 employees and started. I was not able to, because it's a trust based business. I can't give locker keys to anyone. Then my sister was doing మంచి హై ప్రొఫైల్ అమెజాన్, ఊబర్, గూగుల్ ఇలాంటి కంపెనీస్లో మంచిగా జాబ్ చేస్తున్న ఒక సిస్టర్ ఉంది నాకు. అండ్ వేర్ వీ డిస్కస్ ఓన్లీ బిజినెసెస్. మాది డిఫరెంట్ వరల్డ్ అనమాట. వీ డోంట్ బేచ్ అరౌండ్ లైక్ ఇది ఓన్లీ మా మెయిన్ టాపిక్స్ ఈ స్టాక్స్, ఈ బిజినెస్, ఇది ఎట్లా అవుతుంది, అది ఎట్లా, ఇదే ఉంటుంది. ఆర్ లైక్ వెన్ వీ వాచ్ అ మూవీ ఆల్సో వీ వాచ్ ఆల్ ఇన్స్పైరింగ్ స్టోరీస్, హౌ దీస్ పీపుల్ స్టార్టెడ్ ద బిజినెస్. అసలు నాకు చాలా ఇష్టం. నాట్ మై ప్రొఫైల్, స్టిల్ ఐ లవ్ టు వాచ్ ఇట్. బికాస్ నాకైతే కాలేజ్ డేస్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు గౌతమ్ ఎస్ఎస్సి వాజ్ లైక్ బిగ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే నవదీప్ చదివి పాస్ అయ్యాడు, మనం కూడా పాస్ అవుతాం. ఐ వాజ్ దట్ ఇన్నోసెంట్ అప్పట్లో. సో ఆ మూవీ చూసినప్పుడల్లా అది ఆ మూవీ కరెక్ట్గా వస్తుంది. ఎగ్జామ్స్ టైంలోనే టీవీలో వస్తుంది అనమాట. అదేంటో నాకు అర్థం కాదు. కానీ ఆ మూవీ చూసిన తర్వాత చదువుకునేదాన్ని. చదవడం ఇన్ సెన్స్ లైక్ ఓకే ఐ హ్యావ్ దట్ బ్యాక్ అండ్ 6 సెన్స్. నేను పాస్ అయిపోతా, అది మాత్రం కాన్ఫిడెంట్. రాస్తాను విష్ణు స్టోరీస్ మాత్రం బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. ఐ లెర్న్ దిస్ ప్రెజెంటేషన్ థింగ్. నువ్వు రాసేది స్టోరీ అయినా సరే రైటింగ్ బాగుండాలి మంచిగా. అసలు ఐ విల్ బీ ద ఫస్ట్ వన్ టు ఆస్క్ ఫర్ ద అడిషనల్ పేపర్. ఇంత మంచిగా బుక్లెట్ రాసి పంపిస్తావు. వాళ్ళకి ఏం అర్థమైంది. ఇంజనీరింగ్ అట్లా ఫన్ అంటే మోస్ట్లీ అందరిది అలానే ఉంటుంది. బట్ ఎలా అంటే నాకు పాపం మార్నింగ్ క్లాస్ ఫోన్ చేసి ఫ్రెండ్స్ దగ్గర నుంచి 2 చాప్టర్స్ చెప్పా, వాళ్ళకి సబ్జెక్ట్ పోయి ఉంటుంది, నేను పాస్ అయిపోయి ఉంటా. నేను కదా 4 ఇక్కడ ఇద్దరు అక్కడ ఇద్దరు. బట్ నాదేంటంటే నా రైటింగ్ బాగుంటుంది. వెరీ క్లాసీ రైటింగ్. మంచిగా నేను డయాగ్రామ్స్ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకునేదాన్ని. అవుట్లైన్ ఆ డయాగ్రామ్ కూడా మళ్ళీ దాని లేబుల్స్ ఏం గుర్తుండదు. డయాగ్రామ్ మాత్రం నీట్గా డ్రా చేసేదాన్ని, నీట్గా ప్రజెంట్ చేసేదాన్ని, సబ్మిట్ చేసేది. పక్కా మంచి మార్క్స్ వస్తుండే. సో మా తమ్ముడు ఏంటంటే అంటే టాలెంట్ వైజ్ స్టడీ స్కోర్ వైజ్ నాకంటే మా తమ్ముడు కొంచెం టాలెంటెడ్. వన్ వే ఈ ఆల్సో ఇన్స్పైర్స్ మీ. బికాజ్ చిన్నప్పటి నుంచి వాడు ఏదైనా చేసిందే నేను చేయగలుగుతా. అంటే వాడు స్విమ్మింగ్ నేర్చుకుంటే వాడు నేర్చుకున్నాడు, నేను నేర్చుకోగలుగుతా. వాడు బైక్ డ్రైవ్ చేయగలిగాడు, నేను డ్రైవ్ చేయగలుగుతా. వాడు కార్ డ్రైవ్ చేయగలిగాడు, అంతే. వాడు ఫస్ట్ నేర్చుకుందే నేను వచ్చేసేది. అదొకటి. నాకన్నా చిన్నోడు కదా, వాడు చేశాడంటే నాకు అదొకటి నేను చేయాలి అని. స్కూల్లో కూడా ఒక ఫ్రెండ్ ఉండేది. ఐ యూస్ టు ఫెయిల్ ఇన్ మ్యాథ్స్. మా డాడ్ మ్యాథ్స్ ఇది ఉన్నా నాకు మాత్రం మ్యాథ్స్ ఫెయిల్ అయ్యేదాన్ని. నెంబర్స్ వర్ వెరీ కాంప్లికేటెడ్. బట్ just that I had a family relative and who was from Telugu medium and she was doing maths very well. నాకు పరువు పొద్దు అనేసి తనకన్నా ఎక్కువ రావాలని చెప్పి కష్టపడి మ్యాథ్స్ నేర్చుకున్నాను. ఇండైరెక్ట్లీ ఇట్ వాజ్ ఏ హెల్దీ కాంపిటీషన్ ఆల్వేస్. ఎలా అంటే మా ఇద్దరికి ఒకలాంటి కాంపిటీషన్ ఉండేది. క్లాస్లో సార్ చెప్పేదానికన్నా ఇంకో చాప్టర్ ఎక్కువనే చేస్తాం. లైక్ వీ యూస్ టు బి లైక్ దట్. సో ఇప్పుడు కూడా మనకు ఒక కాంపిటీటర్ వస్తున్నాడు బిజినెస్లో అంటే యూ షుడ్ ఫీల్ హ్యాపీ. దేర్ షుడ్ బి అ టఫ్ కాంపిటీటర్ ఫర్ యూ to work harder and
you have to different USP undali, like see, you are starting a jewelry business, I'm happy you come next to my store. నాకు అప్పుడు ఇంకా కాస్త ఎక్కువ ఉంటుంది, నీకన్నా నేను బెటర్ చేయాలని. అదర్వైజ్ ఐఎమ్ ఫర్ గ్రాంటెడ్, ఓకే ఐఎమ్ ద మోనోపోలీ, ఐఎమ్ హియర్. బట్ ఇఫ్ సమ్మన్ ఇస్ దేర్, యూ విల్ ఆల్వేస్ grow better for to my I mean you have to take it in a positive way. It's again to the person as well. Agreed. So I was like na building lo ne empty toilet place unte I used to tell my friends, are you come with the store here, you come with the store. I was like that, but వాళ్ళేంటి వాళ్ళ చుట్టుపక్కల స్టోర్స్ పెట్టుకోదని చూస్తారు. I was like, come, it should be like, see, if a customer is coming to you and if she is liking, she will buy it for sure. Exactly. If she is not liking, definitely she will buy from somewhere else. But if she is buying from somewhere else, you take it like your challenge, like, okay, she didn't like this, what she wanted, you do it. That would be the most growing yourself, like in a positive way. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ని చూసి ఇంకో బిజినెస్ పెట్టాము అంటేనే మన బిజినెస్కి వ్యాలిడేషన్ వచ్చింది. అండ్ ఇఫ్ హీ ఈస్ డూయింగ్ బెటర్ దెన్ యూ, దెన్ యూ చేంజ్. ఎగ్జాక్ట్లీ. బికాస్ కస్టమర్స్ అక్కడ డైవర్ట్ అయ్యారు అంటే నువ్వు ఎందుకు చేయలేకపోయావు అనేది అర్థం చేసుకొని డెవలప్ యువర్ సెల్ఫ్. ఇన్స్టెడ్ క్రైయింగ్ ఆన్ సమ్వన్స్ గ్రోత్, బెటర్ యూ జస్ట్ డెవలప్, యూ డూ యువర్ ఓన్ హార్డ్ వర్క్. వాడికి అప్పుడు ఉంటుంది, నువ్వు ఇంకా బాగుంటే హీ విల్ ట్రై టు డూ బెటర్ వే. సో కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్, దట్ షుడ్ బి దేర్. ఇప్పుడు నా పర్సనల్గా ఒక్కరికంటే ఒకరికి కాంపిటేటర్ ఉంటేనే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. దెన్ యూ విల్ నాట్ లైక్, ఎప్పుడు ఒక పుష్ ఉంటుంది, బ్యాక్ అండ్ పుష్ ఉంటుంది. ఐఎమ్ టెలింగ్ యూ, నేను 10th వరకు తనకన్నా నేను బెటర్ ఉండాలని చెప్పి కష్టపడి చదివింది తప్ప నాకు మార్క్స్ రావాలని నేను చదవలేదు. సో పుష్ ఉంది బేసిక్గా. పుష్ ఉండేది. It was always it should be an healthy push. Like you should, like someone is doing a good design, appreciate it. Do better than that. అట్లా తీసుకోవాలి. వాళ్ళు చేస్తున్నారు కదా, you can do better than that, you have to. So that's like everyday learning. Any business, it's an everyday learning. What you have to keep on doing, keep on working on it. Never take anyone for granted. Client ఎప్పుడు లైఫ్ లాంగ్ నీతోనే ఉండదు. You have to maintain that relation. That's more important. So I see and I'm happy to share, like నాకు వచ్చిన maximum 80 to 90% clientele, it's because of word of mouth. And initially they start with very small item. When they're happy with that purchase, then they start. అయితే ఈ ఫస్ట్ నెగోసియేషన్స్ కూడా ఫస్ట్ దానికే ఉంటుంది. We invest time and do it. Later ఎలా ఉంటుంది తెలుసా, ఓకే సుజిత, I want this, you do. Not even asking ఇదెంత అదెంత, ఇది కావాలి, ఇది చేసేసాయి. సో దే హ్యావ్ దట్, ఓకే ఐ డోంట్ నీడ్ టు వరీ సుజితతో, లైక్ షీ ఈస్ వెరీ క్వాలిటీ, వర్క్, ప్రైసింగ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. లైక్ ఐ సీ everyone does business for money and for some profits, but if you do it in a right way and do it from the source, you are equally helping the customers also. Because instead నీకు సోర్స్ నుంచి కాకుండా, లైక్ ట్రేడర్స్, లైక్ వెన్ యూ గో విత్ ద ట్రేడర్స్, ఇట్స్ యూ ఆర్ వేస్టింగ్ లిటిల్ మోర్ మనీ. ఇన్స్టెడ్ ట్రై ఫ్రమ్ ద సోర్స్, పుష్ యువర్ సెల్ఫ్ టు గెట్ ద సోర్స్ అండ్ మేక్ ఇట్ ఇన్ మోస్ట్ రీజనబుల్ థింగ్ అండ్ దెన్ సెల్ ఇట్. ఈవెన్ క్లయింట్ విల్ బీ వెరీ హ్యాపీ. నేను ఎంతో కాన్ఫిడెంట్గా క్లయింట్కి ఫోటో తీసుకోమని చెప్తా. టేక్ ద ఎస్టిమేషన్, టేక్ ద ఫోటో, షో ఇట్ టు ఎవ్రీ వన్. ఆల్రెడీ వెన్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఇన్ యువర్ బడ్జెట్, కమ్ బ్యాక్. అంతే, సింపుల్. చాలా మంది జ్యువెలరీ ఫొటోస్ తీనియరు, బికాస్ దే కీప్ కంపేరింగ్. యూ షుడ్ బి వరీడ్ ఇఫ్ యూ హ్యావ్ ఓవర్ చార్జ్. యూ షుడెంట్ వరీ, లైక్ as long as proper costing you don't need to worry. You happily give it to them. Inka that's the main motto. Like I was like, వచ్చిన వాళ్ళు ఏదో చిన్నదో పెద్దదో అవసరం లేకపోయినా ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి, లైక్ started and went, and then slowly adding the stock, the bankers help, everything was there. But the trust issues came with the locker keys. I'm the only one handling it. I can't give it to someone, so I need to train. That's where my sister came into the picture. Tanu Google idanతా చేసి, వెరీ లైక్ కంప్లీట్లీ జీరో నాలెడ్జ్ ఆన్ జ్యువెలరీ. జీరో అంటే జీరో. అండ్ ఐ వాజ్ లైక్, ఐల్ మ్యాచ్ యువర్ పే, యూ హ్యావ్ టు కమ్ ఆన్ టు ద పిక్చర్, లైక్ ఇలా అంటే నాకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు నేను తినకు, I can, whether I don't know whether I can
రియలీ పుల్లర్ ఇన్ టు దిస్ బిజినెస్. అండ్ అంటే బేసిక్గా కూడా ఎప్పుడన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే నేను ఏది ఇస్తే అది వేసుకునే టైపే. బట్ ఇదే వేసుకోవాలి, ఇది బాగుంటుంది అన్న అంత లైక్ వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ అంటే ఏంటి, గోల్డ్ జ్యువెలరీ, అంత నాలెడ్జ్ అంత లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద జ్యువెలరీ బిజినెస్ షీ కేమ్. అండ్ దెన్ ఐ సెడ్, నేను జమాలజీ చేశాను, ఐమ్ ద క్లాస్ టాపర్, యూ డూ. నువ్వు ఏం నాలెడ్జ్ లేకుండా వెళ్ళు, వాళ్ళే మొత్తం అన్నీ చెప్తారు. యూ జస్ట్ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ లెర్న్. ఓకే, కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను అందరిలో నేను పెద్ద చదివేదాన్ని కదా, మీరు అందరు నాకన్నా బాగా చదివారు కదా ఇంజనీరింగ్ ఇవన్నీ. సో డెఫినెట్లీ ఫర్ యూ లెర్నింగ్ ఈజ్ నాట్ అంటే నాకు అస్సలు ఏం తెలియదు, నీకంటూ ఆల్రెడీ నాకు కూడా ఏం తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళంతా బేసిక్ నుంచే చెప్తారు, యూ లెర్న్. అండ్ ఓన్లీ థింగ్, ఇఫ్ యూ పాస్ దిస్ ఎగ్జామ్ ఐల్ పే యువర్ ఫీ, ఇఫ్ యూ ఫెయిల్ యూ హ్యావ్ టు పే యువర్ ఫీ. ఓకే, అండ్ ఒక మధ్యలో ఒక ఈగో ఇది కూడా ఉంటుంది, మా అక్క పాస్ అయింది, నేను పాస్ అవ్వకపోతే కూడా ఇట్స్ సంథింగ్. సో పాప మా డైలీ మార్నింగ్ వెళ్ళి నేర్చుకొని మళ్ళీ వచ్చి నాతో కూడా ఫుల్ ఇంకా టఫ్ టైం ఉండేది. కష్టపడి ఇట్ టుక్ లైక్ 6 to 8 months టైం ఫర్ నేను యుఎస్కి వెళ్ళాను షో కోసం అని. దెన్ షీ గాట్ hands-on experience because she was like the only one doing multiple things. And now I'm confident, like even if in my absence, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా తను she is able to manage and I don't need to worry. ఇవన్నీ ముందంతా బిజినెస్ కూడా ఏంటంటే I could not take the పర్సన్ రిలయంట్ ఉండే బేసిక్గా. అంటే ఏదో చాక్లెట్స్ వాజ్ అన్ అమేజింగ్. అసలు ఐ ఎర్న్ గుడ్ ప్రాఫిట్స్. ఇట్స్ జస్ట్ దట్ ఐ వాజ్ లైక్ వన్ మ్యాన్ షో. ఐ ఓన్లీ హ్యావ్ టు మేక్ ద చాక్లెట్స్, ఐ ఓన్లీ హ్యావ్ టు డూ ద డెకార్, ఎవ్రీథింగ్ మొత్తం మైన్యూట్ డీటెయిల్స్ థింగ్, ప్యాకేజింగ్, డెలివరీ దగ్గర నుంచి అన్నీ చూసాను. సో maybe I was not so basically standardization custom అయిపోయింది because I didn't knew maybe there's no one to help me out to tell how to run a business. It took time and it was out of my hands, wherein I was like, though money is coming, I'm not able to invest so much of time. My health is spoiling because అన్ని boxes of chocolates ఒక్కదాని చేయడం అనేది చాలా డిఫికల్ట్. it was like హారబుల్. నాకైతే పోయింది, ఎందుకంటే చాక్లెట్ గిఫ్టింగ్ చాక్లెట్స్ ఈజ్ ఓన్లీ ఆన్ స్పెషల్ అకేషన్స్ లైక్ దివాళీ, న్యూ ఇయర్, క్రిస్మస్. సో నో సెలబ్రేషన్స్ ఇన్ లైఫ్. నాకు కరెక్ట్గా ఈవెంట్ వచ్చిన రోజు 3 రోజులు అవుట్ నా లైఫ్లో. It was like on important days, festival days, I used to do customized chocolates, like used to give it to Kalamandir or ATV, manchi brands anta kuda TMT, Simhadri, like manchi brands ki they used to give chocolates as a compliments atla ichchadu avanni నేను personalized ga chesanu. When you get times, just check out my chocolate stories అని చెప్పేసి Facebook లో 2011 లోనే like I had like decent మొత్తం ఆ ప్రెజెంటేషన్ అంతా బాగుండే. ఇప్పటికే ఎక్కడో అనిపిస్తుంది, అరే అది మంచి సక్సెస్ లైక్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఐ డెంట్ లూజ్ మనీ బట్ ఐ కుడెంట్ కంటిన్యూ బికాస్ ఆఫ్ మై commitments and health conditions, because doing so many chocolates all alone was the toughest thing. సో అట్లా సో అది సక్సెస్ అవ్వడం కూడా ఒక కాన్ఫిడెన్సే. ఆంటీస్ కిచెన్ వాజ్ అనదర్ థింగ్. మా మామ్ కోసం కోవిడ్ టైంలో వెన్ వీ స్టార్టెడ్ ద కిచెన్ we couldn't sit idle. మాకు వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. కొంతసేపు ఏదో కార్డ్స్ ఆడుతుండే, ఇంట్లోనే కూర్చుంటుంటే, ఏం చేయడానికి లేదు. ఓకే చలో వీకెండ్ ఎవ్రీ సండే విల్ జస్ట్ డూ బిర్యానీ. అండ్ మా మమ్మీకి ఎప్పుడు ఏదో లైఫ్లో చేయాలంటుండే. సరే బిర్యానీ ఇస్ లైక్ షీ లవ్స్ కుకింగ్ అండ్ షీ లైక్ బిర్యానీ ఇస్ అన్ అమేజింగ్ బిర్యానీ. వాట్ ఐ ఫీల్ కోవిడ్లో ఇట్ వాస్ అ గిఫ్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us బికాజ్ మాకు సండే కోవిడ్లో అలా లంచ్కి వచ్చేవి 2 డబ్బాలు వచ్చేవి. ఇట్ వాజ్ యాక్చువల్లీ లైక్ అ సోషల్ సర్వీస్ లానే ఉండేది. అంటే ఎంత కస్టమర్ మనీ పే చేసినా ఇట్ వాజ్ స్టిల్ ఆ టైంలో క్లయింట్ సాటిస్ఫాక్షన్ విల్ you can't compare that with money. అండ్ మాకు యాజ్ కస్టమర్ కూడా వీ ఫెల్ట్ సో హ్యాపీ బికాజ్ అలాంటి ఒక బిర్యానీ తినడము. బికాజ్ ఆ టైంలో ఇట్ వాస్ వెరీ డిప్రెసింగ్. వీ వర్ హియరింగ్ ఆల్ బ్యాడ్ న్యూస్ ఆల్ అరౌండ్. చాలా డిప్రెసింగ్ ఉన్న టైమ్స్లో ఒక మంచి ఒక రే ఆఫ్ హోప్ లెక్క బిర్యానీ ఎవ్రీ సాటర్డే ఆర్ సండే రావడం, ఇట్ వాస్ సో నైస్. ఇప్పటికీ లోపల అనుకుంటాం అనమాట, సండే బిర్యానీ అంటే అసలు షాక్ హౌస్పిస్తుంది. అప్పట్లో మంచి ఆంటీస్ కిచెన్ ఉండే, మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కోవిడ్ టైంలో మాత్రం
Sunday. So for just because we three used to do the biryanis, and we had a limited 80 boxes ante. 80 boxes done. So order ఎవరైతే ఆర్డర్స్ బేస్డ్ ఉంటుంది అంతే, ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా ఫస్ట్ ఆర్డర్స్ ఉండేది, అయిపోతుండే మంచిగా. అది కూడా మళ్ళీ అంత కష్టకాలంలో కూడా వీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ బ్రాండింగ్. నాకు ప్యాకేజింగ్ వాజ్ వెరీ పర్టికులర్ ఉండే, ఇట్లనే ఉండాలి, ఇదే లుక్ ఉండాలి. అండ్ లైక్ వీ యూస్ టు ప్యాక్ అండ్ డూ 80 బిర్యానీస్ మేము ఇంట్లో నుంచి చేయడమే. ఇట్ వాజ్ లైక్ ఓ మై గాడ్ అనిపించేది. అంటే ఇట్ వాజ్ వెరీ ఎవిడెంట్. అంటే ఆ టైంలో ఓ డబ్బాలో పెట్టి ఇవ్వడమే ఎక్కువ, అలాంటిది స్టిక్కర్స్ మీద వర్క్ చేసి డిజైన్ చేసి తర్వాత నోట్ రాయడము, నోట్ అండ్ పర్సనలైజ్డ్ నోట్స్. అమేజింగ్ ఏంటంటే వీ ఆల్వేస్ యూస్ టు టేక్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ బడ్స్ ఉంటాయి. సో వాళ్ళకి కొంతమందికి సాల్ట్ ఎక్కువ అనిపించచ్చు, కొంతమందికి వెన్ దే టెల్ సంథింగ్ లైక్ దట్ వీ పర్సనలీ వాళ్ళ వరకు బాక్స్ని కస్టమైజ్ చేసేవాళ్ళం. అండ్ దే యూస్ టు ఆస్ మాకు ఈ పీసెస్ కావాలి, ఇట్లా ఉండాలి, కిడ్స్కి కనుక స్పైస్ తక్కువ, అన్నీ చేసేవాళ్ళం. వాళ్ళకి స్పెషల్గా మెన్షన్ చేసేది జస్ట్ మీకోసం అని చెప్పి అంత టైం తీసుకొని వాళ్ళందరికీ పెట్టేసి జస్ట్ 2-3 కమ్యూనిటీస్లోనే చేస్తున్నాయి కదా బాక్సెస్. వీ యూస్ టు హ్యావ్ క్లయింట్స్ ఎట్లా అంటే కోంపల్లి నుంచి 400 రూపీస్ బిర్యానీ ఉండేది, వాళ్ళ క్యాబ్ కాస్ట్ 600 రూపీస్ ఉండేది. దే యూస్ టు టేక్ ద డెలివరీ స్టిల్ లైక్ కోంపల్లి, హయత్ నగర్. మా మమ్మీ కూడా ఈవినింగ్ అంతా 5 అయిన తర్వాత ఏమన్నారు లైక్ షీ వాంటెడ్ దట్ రివ్యూ వాట్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్. అండ్ వీ కీప్ just sharing with my mom, okay, ila ochindi ila review, and she feels happy. All her hard work, everything is done. And cooking is again little because she is not used to. We just started it randomly. అందరం ఖాళీగా ఉన్నాం, ఏం పని లేదు, ఏదో చేయాలి, అండ్ వి కాంట్ సిట్ ఐడిల్. సో వి జస్ట్ స్టార్టెడ్ ఇట్, అండ్ దట్ ఆల్సో ఎవ్రీవన్ వాజ్ సూపర్ హ్యాపీ. ఇది చిన్నవే ఉండొచ్చు, బట్ దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ బూస్ట్ టు ఎవ్రీవన్. వెరెన్ మై మామ్ హ్యాడ్ దట్ ఓకే ఐ కెన్ రన్ అ కిచెన్. ఇప్పటికీ ఉంటుంది తనకు మైండ్లో, ఎప్పుడైనా కిచెన్. వీ వేర్ లైక్ పుల్లింగ్ అ బ్యాక్, యువర్ హెల్త్ కండిషన్ డోంట్ సఫర్, మేమందరం ఉండాలి, లైక్ విల్ డూ వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. అన్ని మల్టిపుల్ థింగ్స్ కాదు, లైక్ విల్ టేక్ ఇట్ అన్నారు. బట్ she got that my biryani is accepted. Okay, and we like that is more important. When your product can sell, yes, happily you can do. That's more important. Quality, everything matters. Small little things are more into. Then I came from Athiva nunchi ikkadiki move ayya kada. అంటే నేను అదే చెప్తున్నాను కదా, మీకు అసలు హోస్ట్ అవసరం లేదు. మీరు ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగేసుకొని దానికి ఆన్సర్స్ కూడా చెప్పేస్తున్నారు. సో నేను అదే అనుకుంటున్నా, ఓకే నేను ప్రశాంతంగా నేను వెనుకలున్న పోస్టర్స్ తర్వాత ట్రాన్సిషన్ నేనే మైండ్లో ఆలోచించుకుంటూ ట్రైలర్లో ఎలా కట్ చేసుకోవచ్చు అన్నట్టు నేను పోస్ట్ ప్రొడక్షన్ మీద ఆలోచిస్తున్నాను. ఎనీవేస్ చూసేసుకుంటున్నారు కదా మొత్తము. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ అంటే ఇట్ ఫెల్ట్ సో ఇన్స్పైరింగ్. ఎందుకంటే నేను ఐ వాంటెడ్ టు టాక్ ఆన్ ద టాపిక్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్, అండ్ ఆ క్వశ్చన్ అడగకముందే మీరు ఆన్సర్ చేస్తారు. అండ్ నేను చాలా అంటే ఏవైతే అడుగుదాము అనుకున్నానో ఇండైరెక్ట్గా లైక్ బికాజ్ నవ్ డేస్ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ కాకుండా పీపుల్ ఆర్ యాక్చువల్లీ లైకింగ్ స్టోరీస్ త్రూ కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే మీరు ఒకటి చెప్తారు, కానీ జనాలు కనెక్ట్ కాకపోవచ్చు. అదే మీరు మీ స్టోరీ చెప్పగలిగితే డెఫినెట్లీ గర్ల్స్ అవుట్ దేర్ విల్ కనెక్ట్ సో మచ్ టు దట్ వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే, జ్యువెలరీ స్టోర్ అనేది మనం బీన్ ఏజ్ లాంగ్ నుంచి ఇట్స్ బీన్ డామినేటెడ్ బై దీస్ పీపుల్. మనం వై కాంట్ వి బ్రేక్ దట్ షాకిల్స్ అనేది ఒక విజిబుల్ పర్సనాలిటీ లెక్క కనిపిస్తుంది. అలానే ఇప్పుడు గర్ల్స్కి ఉన్న ఒక లోపలున్న ఫ్యాడ్ ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి, లేదా ఇట్లా జ్యువెలరీ లైన్ పెట్టాలి అనేది కామన్. ప్రతి ఒళ్ళు యాజ్ యూ సెడ్ హ్యావ్ బీన్ డిజైనింగ్ వర్క్ ఎప్పటి నుంచో చేసేటోళ్ళే, ఇన్బిల్ట్ ఉన్న థింగ్ అది. అలాంటిది హౌ కెన్ దే పర్స్యూ ఇట్? అండ్ అసలు టు బి వెరీ ఆనెస్ట్, అసలు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అసలు నీకు సంబంధం లేని జాబ్ని కూడా నువ్వు ఎంజాయ్ చేయడం. దట్ షుడ్ బి యువర్ కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ. వెన్ ఐఎమ్ లీవింగ్ మంచి పెయిడ్ శాలరీని వదిలేసి ఒక కంఫర్టబుల్ వర్క్ ప్రొఫైల్ నుంచి, బికాజ్ ఐ గాట్ యూస్ టు దట్ వర్క్ ప్రొఫైల్ వేర్ ఇన్ ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ లైక్ నాకు రిపోర్టింగ్ వాళ్ళు కూడా ఉండి లైక్ ఐ వాజ్ ఇన్ దట్ కంఫర్ట్ జోన్. అక్కడి నుంచి ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్, కంప్లీట్లీ నో బ్యాక్గ్రౌండ్, నథింగ్. అసలు సక్సెస్ అవుతుందా లేదా తెలియదు. ఇప్పుడు ఫ్యామిలీ వరకు దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. For 10-20 people ఏదో ఎంకరేజ్ చేశారని యూ స్టార్ట్ సంథింగ్ that doesn't work in it. So it has to be accepted with like
బిగ్ నెంబర్. సూపర్ సక్సెస్ఫుల్ మూవీ కూడా క్రిటిక్స్ ఉంటారు, బట్ మేజర్ మెంబర్స్ని దట్స్ వాట్ వీ కన్సిడర్. We can't satisfy everyone. So my kind of jewelry also, it can cater to certain extent of people. It can't make everyone happy. And my main USP is I work as per your budgets. You give me a budget, I'll see where I can compromise and give you the same look. I work on it because I'm into gemology. I know how to source a stone in your budget, how to make things in your budget, how to give you the same design without spoiling the look in your budget. So our personal one-on-one-ni ఎక్కువ కనెక్ట్ అవుతారు అన్నమాట. సో ఇఫ్ ఇప్పటి వరకు అయితే వాట్ ఎవర్ ద స్టాక్ ఐ డోంట్ హ్యావ్ ద ట్యాగ్స్, ఐ జస్ట్ ర్యాండమ్లీ ఓకే దిస్ ఇస్ దిస్ బికాస్ ఐ వర్క్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఐ నో హౌ మచ్ ఇట్ వుడ్ కాస్ట్. బికాస్ నేను బేస్ నుంచి ఉన్నా కనుక దీని ప్రైస్ దాని ట్యాగ్ చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైనా చూడగానే ఇది ఎంత ఉంటుందంటే 2 lakhs అంటే it can be 1,90,000 or 2,10,000. It won't be like 2 lakhs చెప్పింది 4 lakhs, అంత డిఫరెన్స్ ఉండదు. బికాస్ ఐ నో ఇట్స్ మై ప్రోడక్ట్, మై బేబీ. ఐ నో ఫ్రమ్ బేస్, ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ ఎండెడ్, హౌ మచ్ ఐ పేడ్, హౌ మచ్ ఇట్ కాస్టెడ్ మీ. ఐ నో దట్. ఇట్స్ నాట్ లైక్ ఎవరో ఆల్రెడీ చేసింది నేను కొనుక్కొని వచ్చి నా దగ్గర పెట్టుకొని అమ్మట్లేదు. I don't have complete knowledge about the entire jewelry that you've been designing. Yeah, I visualize something. ఫస్ట్లో ద బేసిక్ కొన్ని అదే చెప్పా కదా, ఇప్పటికి కూడా కొన్ని స్టాక్. బట్ దట్ ఐ మేజర్ ఇంకొకటి జ్యువెలరీ బిజినెస్లో ఉండే రిస్క్ ఏంటంటే కారిగర్స్ అండ్ ఆల్ దే ఆర్ వెరీ స్మాల్ పీపుల్ అండ్ ద జ్యువెలరీ వాట్ వీ గివ్ టు దెమ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పెన్సివ్ వన్, వెరీ ఈజీ టు క్యారీ. అండ్ ట్రస్ట్ బేస్డ్ బిజినెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ స్వీట్ ఉంటారు. లైక్ అది ఎప్పుడు మనకు బ్యాండ్ చేస్తారో మనకు తెలియదు. సో మనం ఆ ట్రస్ట్ వాళ్ళు ఎప్పుడు బిల్డ్ చేస్తారో, ఎప్పుడైతే మనది ఐటమ్స్ వాళ్ళ దగ్గర పైలప్ అయి ఉంటుందో ఏదో రోజు దే విల్ జస్ట్ వ్యానిష్. వెరీ ఇనిషియల్ డేస్ అసలు నాకు వర్కర్స్ చేసిన చీటింగ్కి ఐ వాజ్ లైక్ 2 days I couldn't eat. They just took the money and the COVID time lo it went and I couldn't raise them, couldn't fight for it, and it was very tough. One fine day someone calls and say he's no more అయినా there will be a responsible person, you have to get అట్లా నా మొత్తం వెరీ. ఇప్పుడు కొంత స్టేజ్ తర్వాత ఏమైనా ఇలాంటి హడల్స్ ఉంటే యూ కెన్ ఫేస్ ఇట్. వెరీ బిగినింగ్ ఇనిషియల్ స్టేజ్లో నీకు ఉండేదే కొంచెం, అందులో ఇలా అయిపోయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్లయింట్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. రీసెంట్గా నాకు ఒక క్లయింట్ది మిస్కమ్యూనికేషన్, క్లయింట్ వేరే ఏదో రిపేర్ కానీ ఇచ్చుండే, దెన్ ద కారిగర్ జస్ట్ removed the stones and thought it is for melting. Then luckily I could see that okay నాకు గుర్తుండిపోయింది, అరే this is not for the melting, and మళ్ళీ we have mounted and done everything and explain the client this is what happened, still you want it, we will do or we'll make a new one exactly the same అని చెప్పేసి. సో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ చాలా ఉంటాయి because it is not a machinery thing, it is a handmade stuff and person to person need to coordinate with multiple people. So you have to be very active, very conscious. And jewelry kuda it's like small little item, it's gone and very it's like costly experience, like poyin tarvata you can't do anything. Koni mana wrong choices untai, you think it is something very precious. With present technology it's very tough to figure out which is artificial, which is natural. Anta high end technologies vachai, so you can't believe your own shadow indra. Why your education is more important is because there are a lot of technologies which you can cheat your own shadow. So it's not that easy, you can't blindly trust people. So you need to have in-depth knowledge. So client manani trust chesi icharu ante you have to take that responsibility, you can't run away with the responsibility. So we work one-on-one, clients ki ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మల్టీవేర్ కానీ ఏది ఉన్నా కూడా జ్యువెలరీ రిలేటెడ్ we invest our time, heart, blood, everything. Not everything is money. Even if we have to lose money, some for betterment. నాకు నా పర్సనల్గా నాకు కంప్లీట్గా నేను జ్యువెలరీ సాటిస్ఫై అయితేనే క్లయింట్స్కి డెలివర్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రెడీ ఐ వోంట్ టెల్ టు క్లయింట్ ఇట్ విల్ టేక్ another 2 days, it has to come, I have to do QC and then ఎందుకంటే ఇచ్చిన తర్వాత I shouldn't regret, I should feel happy. ఈవెన్ 2 days లేట్ అయితే తిట్టుకుంటారేమో కానీ వేసుకున్నప్పుడల్లా హ్యాపీగా ఉంటారు. నాకు అదే ఇప్పుడు ఎంతమంది క్లయింట్స్ లైక్
There was one client, just 1 month we were chatting and we shared 1100 pictures. And she's such a smart client. She remembers every single picture. For me, I was like, I have to go back and see the reference. I have to, తన చాట్ నా లైఫ్లో నా ఎవరు క్లోజ్ వాళ్ళకి కూడా అన్నిసార్లు చదువుకుని ఉంటాను. 1 month 1100 పిక్చర్స్ షేర్ చేశారు అంటే ఇట్స్ లైక్ ఓకే. అండ్ బట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ మిస్టేక్. క్లయింట్స్ దగ్గర నుంచి కొన్ని లైక్ మనం ఎక్కువ సర్వీస్ ఇస్తాం. That is also like you should do to your limitations. You have to give, make sure they are happy with the pricing, whatever the quality. But all with time you will learn a lot. Every new work is an experience. Every new jewelry ఏదన్నా అస్సలు మనం చేయని కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. I feel like something very unique. You come, okay, I want this, okay, I have not done, but I take lot of time to make sure I'm doing this. అదే ఛాలెంజ్ అనిపిస్తుంది. అండ్ టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టీమ్ వెల్ చేసుకోవడం అంతా కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీ బిజినెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యువెలరీ, ఎనీ బిజినెస్. అంటే దోస్ ఆర్ ఆల్ ద రెసిపీస్ ఫర్ సక్సెస్. అంటే ఎందుకంటే ఎప్పుడైనా ఒక బిజినెస్ అనేది 1% అనేది స్టార్ట్ అవ్వచ్చేమో, బట్ టు స్కేల్ దట్ బిజినెస్ మనకి టీమ్ కానీ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కానీ ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. అండ్ యాక్చువల్గా మీతో మాట్లాడుతుంటే నేను కరెంట్గా మాస్టర్స్ చేస్తున్నా కాబట్టి మాకు ఆపరేషన్స్, మార్కెటింగ్, సేల్స్ అన్నీ ఉంటాయి. సో నాకు ఈ ఒక్క పాడ్కాస్ట్ నాకు అవన్నీ క్లాసెస్ చెప్తున్నట్టే అనిపిస్తున్నాయి అనమాట. పొజిషనింగ్, సెగ్మెంటేషన్, సో అవన్నీ అంటే దట్ ఈస్ వాట్ హ్యూమన్ అంటే ఒక పర్సనల్ స్టోరీ చెప్తే దట్స్ హౌ పీపుల్ కనెక్ట్ టు ఇట్. ఒక పర్సన్ ఇలా చెప్తున్నారు అంటే ఇంకా ఇన్స్పైర్ చేస్తుంది. ఇప్పుడు అదే క్లాస్లో నేర్చుకుంటే ఓకే నేర్చుకుంటాం, బట్ దిస్ విల్ కనెక్ట్ మోర్. నేను నెక్స్ట్ టైం సెగ్మెంటేషన్ అంటే ఏంటి, పొజిషనింగ్ అంటే ఏంటి అంటే ఐ విల్ అండర్స్టాండ్ హౌ అతివా హ్యాస్ పొజిషన్డ్ ఇట్స్ బ్రాండ్ అనేది. ప్రీమియంలా పొజిషన్ చేసుకుందా, లేకపోతే ఒక మిడిల్ క్లాస్కి కేటర్ అయ్యేటెడ్ పొజిషన్ చేసుకుంటుందా, లేకపోతే ఫర్ ఎవ్రీ వన్ ఇజ్ ఇట్ కేటరింగా అనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐ రియలీ లైక్ దిస్ పాడ్కాస్ట్. అసలు బికాజ్ నేను మీతో ఇనీషియల్గా మాట్లాడుతున్నప్పుడు వెన్ ఐ టోల్డ్ నా పాడ్కాస్ట్లో జనరల్లీ 2 hours 45 minutes అన్నప్పుడు మీరే అనుకున్నారు ఎందుకు ఇంత లాంగ్గా ఉంది, ఎందుకు ఇంత లాంగ్ పక్క పెడితే నేను అసలు అంతసేపు మాట్లాడగలుగుతానా, అసలు ఏముంటుంది అంతసేపు మాట్లాడడానికి. బట్ దెర్ ఇస్ సో మచ్, ఇంకా చాలా ఉంది అసలు. నేను ఇంకా like when you see, I was just telling you how I see opportunity in every single instant in my life. But there are other things as well, like which I not even discussed. ఇప్పుడు కోవిడ్ టైంలో నాట్ జస్ట్ బిర్యానీ, ఐ వాజ్ డూయింగ్ మైక్రో గ్రీన్స్ ఇంట్లో కూర్చొని కోకోపిట్, బికాస్ ఐ లవ్ గార్డెనింగ్. సో మైక్రో గ్రీన్స్ జస్ట్ టైం పాస్గానే బాల్కనీలో, వీ డోంట్ హ్యావ్ సన్లైట్, కొంచెం చిన్న బాల్కనీలో ఐ యూస్ టు డూ మైక్రో గ్రీన్స్. మంచి ప్రొఫెషనల్గా అమేజింగ్ మైక్రో గ్రీన్స్. And okay, how do I make money out of it? Every time this is the back end story. Okay, how I can do this? Because microgreens are something you don't need to use any pesticides, anything. Happy, at least one thing confident ga you can happily eat, because 3 days 4 days lone you will get the microgreens. You can happily cook it and eat, and oka self satisfaction, yes, this is what it is. And so atla ఏ చిన్న దాంట్లో అయినా ఓకే, why don't I do this, ఇది అన్నీ అలా అనుకుంటాం. కానీ when you focus on one single thing, and you should have that patience like until it gets successful, because nothing మనకు రజనీకాంత్ మూవీస్లో చూసినట్టు ఓవర్ నైట్ సక్సెస్ ఎక్కడ ఉండదు. ఇట్ టేక్స్ టైమ్. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ 1-2 years డెడికేటెడ్గా చేస్తూ ఉంటే దెన్ ఇట్ విల్ గ్రో. ఆ 1-2 years పేషెన్స్గా వెయిట్ చేయడమే ఇంపార్టెంట్. ఎనీ బిజినెస్ ఓవర్ నైట్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా దేర్ హై ఛాన్సెస్ ఆఫ్ దెమ్ గోయింగ్ డౌన్ సో ర్యాపిడ్లీ. అంత ఈజీగా అయిపోతుంది వాళ్ళకి కూడా. ఓవర్ నైట్ సక్సెస్ అవ్వదని కాదు, అవుతుంది. బట్ ఎవ్రీథింగ్, సీ ఫ్రెండ్స్ చాలా మంది అంటారు ఐ ఆల్సో వాంట్ టు స్టార్ట్ బిజినెస్, ఇట్స్ వెరీ ఈజీ, ఐ ఆల్సో వాంట్ టు స్టార్ట్ బిజినెస్. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు డూ ద బిజినెస్? యూ నీడ్ టు ఫోకస్. ఏదైనా ఒక్క ఎలిమెంట్ తీసుకో, వర్క్ ఆన్ ఇట్, హౌ టు డూ ఇట్, స్టార్ట్ ఇన్వెస్టింగ్, వర్క్ సిన్సియర్లీ. క్లయింటెల్ని టార్గెట్ చేయండి. ఎవరైనా క్లయింట్ రిపీటెడ్ అవ్వట్లేదు, వై, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? యూ హ్యావ్ టు డూ యువర్ బ్యాక్ అండ్ చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ప్రాబ్లమ్, వై దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ టు యూ, అండ్ టేక్ ద ఫీడ్బ్యాక్, టేక్ ఇట్ పాజిటివ్. లైక్ ఓకే అవ్వట్లేదు, సమ్ యూ learn from your competitors what it is, what they are doing, what is the USP, what is that you're missing. అది చూసుకొని యూ జస్ట్ వర్క్ ఆన్ ఇట్, డోంట్ గివ్ అప్. ఎనీ బిజినెస్ A to Z, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ప్రాఫిట్.
దెన్ దెర్ ఇస్ నో యాక్చువల్గా ఏదైనా అమ్ముతున్నారంటే డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇట్. సో వర్క్ ఆన్ ఇట్. యూ నీడ్ టు హ్యావ్ దట్ పేషెన్స్ టు wait. Choose say COVID time or like just after I left Annapurna, dad was nowhere, just casual when we were having coffee. He told like I went to Araku, I had this Araku coffee. It's an amazing thing, you try. And I'm not a coffee person, no, but still and cheppi like he gave me the coffee and then said, see, coffee is something we have to like, there's a lot of opportunities. And when I have time, I'll think, okay, he said that. Why did he say that? What is the things? What all can be done? How we can do it? What all we can do so that it would be a successful project? So it's like everything, just focus on one, not multiple things. Now I'm in Athiva, yes. Once it is done, yes. Then again, we can do multiple things. If your main streamline, you can't leave your main thing. If నాకు అది స్ట్రీమ్లైన్లో ఉండి వితౌట్ మై ప్రెజెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్, ఎస్ ఐ కెన్ డూ సంథింగ్ ఎల్స్. దెన్ అగైన్ ఇన్వెస్ట్ యువర్ టైమ్, డూ ఇట్ until it is successful. First you have the confidence it would be successful. When you can take it, when you can be one of the customer for that product, then you can happily sell it to someone. You need to believe in your product. అంటే బిలీఫ్ ఉండాలి దట్ యూ కెన్ డూ సంథింగ్ విత్ దిస్ అన్నట్టు. With this అంతే. True. Then it will be the good thing to start anyone. మనీతోనే కెరియర్ బిజినెస్ చేయాలనుకునేది నో. Such a big business in jewelry, I didn't start with money. I started with clients only. From చిన్నగా ఒక క్లయింట్తోనే చేసుకుంటాను. అదర్వైజ్ వెన్ ఐ హ్యావ్ టు సీ ద పిక్చర్ ఆఫ్ జ్యువెలరీ ఇట్ వాజ్ లైక్ స్కేరీ థింగ్. ఎందుకంటే ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఇన్ జ్యువెలరీ. యూ ఇన్వెస్ట్ హౌ మచ్ ఎవర్, స్టిల్ ఇట్ ఈస్ నాట్. జస్ట్ రీసెంట్ నీతా అంబానీ జ్యువెలరీ, her one ring won't cost my whole store also. It's that expensive, so it's not sufficient. Like you can expand to any level, but go gradually, go to your limitations. Nothing impossible anedi em ledu. I get inspired with this person, Elon Musk. Like when he was like completely zero, again he came back. So you need to you just need to believe on this. It was amazing having this conversation with you. Thank you Vishnu. And this is my first time నేను ఒక అసలు ఇది నువ్వు ఒకసారి లైక్ వెన్ యూ ఇనిషియేటెడ్ దిస్ ఐ డోంట్ ఈవెన్ నో లైక్ అసలు నేనేమైనా అసలు నాకు 20 minutes అయినా మాట్లాడడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా, ఏం చెప్తాం ఏం మాట్లాడతామని. బట్ నౌ వెన్ ఐమ్ టాకింగ్ ఐ అండర్స్టూడ్ ఇఫ్ ఐ హ్యావ్ టు గో డీప్ అండ్ టాక్ దెర్ ఇస్ లాట్ మోర్. అంటే ఇప్పుడు ఆన్ వెరీ లైటర్ నోట్, అసలు నేను మాట్లాడలేదు ఓకే అంత అంటే రియలీ అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోవడము. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ స్టోరీ అండ్ ఆ స్టోరీ చెప్పుకోవడం అనేది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే ఇట్ విల్ ఇన్స్పైర్ అ లాట్ మోర్. అండ్ ఆ స్టోరీ వాజ్ సో డీప్ అండ్ హ్యాడ్ మీనింగ్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ దట్ నాకు కూడా ఓకే మాట్లాడితే బాగానే ఉంది విందాము అన్నట్టే ఉండే. అండ్ యూ వోంట్ బిలీవ్ మీ, ఇట్స్ బీన్ అట్లీస్ట్ 2 hours. అవును, అదే నేను సర్ప్రైజ్ అవుతున్నాను. ఇందాక డోర్ ఎవరు ఆల్రెడీ చీకటి అయిపోయిందని చూస్తున్నాను. అండ్ 2 hours అయిపోయింది. అండ్ ఐ థింక్ మంచి లైక్ లిటరలీ ఒక మంచి ఒక దాన్ని ఏమంటారో తెలియదు కానీ తెలుగులో డైలాగ్ ఒకటేసారి చెప్పేయడం అని ఉంటుంది కదా, సింగిల్ టేక్. ఇప్పుడు కెమెరా దిక్కు చూడాలంటే భయం వేస్తుంది. అక్కడ కెమెరా ఉందని తెలియదు కనుక ఒక ఐమ్ జస్ట్ లైక్ నోన్ పర్సన్తో క్యాజువల్గా ఇక్కడ మైక్ ఉంది ఇదంతా నాకేం లేదు. నేను క్యాజువల్గానే అటు చూడాలంటే నిజంగా కెమెరా కాన్షియస్ పర్సనే, ఇటు అంటే ఫైన్. కానీ ద బ్యూటీ ఆఫ్ పాడ్కాస్ట్ అంటే అందుకే ఐ రియలీ ఫీల్ పాడ్కాస్ట్ ఆర్ ద వే టు గో. అండ్ దట్ ఈస్ వేర్ ఐ థింక్ I should really do a lot more podcasts. But seriously, I want to see many stories actually. And every person will have a different story. Ippudu naadi chuskunte, if things were fine in my childhood, my dad financial status gaani anta baane unnunte, I would have not struggled. Maybe na engineering lo part time job chese anta like fees అసలు ఐ హ్యావ్ టు సే లైక్ మా మదర్ ఏంటంటే అప్పు తీసుకునే టైప్ కాదు, ఎవరి దగ్గర మనీ బారో చేసుకోదు. అండ్ షీ హ్యాస్ టు గో ఫర్ అ సర్జరీ. అండ్ బీయింగ్ ఇన్ టు ద ఓసీ థింగ్ లైక్ యూ డోంట్ లైక్ ఇట్స్ నాట్ ఈజీ ఆల్సో. లైక్ ఆ టైంలో లైక్ ఐఎమ్ నాట్ ఇన్ టు పొలిటికల్, నేను చెప్పా కదా చాలా ఇన్నోసెంట్, నాకు ఏ దాంట్లో ఇది లేదు. జస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉండి
he announces Arogyashri, and she went, oh, see, we don't have the income, but need to get operated ante. She got in one of the best hospitals free of ఇది. అదే టైంలో వీ గాట్ అ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ సమ్ అదర్ స్కీమ్ సేమ్ దాంట్లోనే ఇంజనీరింగ్ ఫీ రీఎంబర్స్మెంట్ దాంట్లో. అదొక రైట్ టైం. యాక్చువల్గా మా మదర్ చాలా ఇది అసలు 4 kids పెట్టుకొని పీక్ టైంలో వీఆర్ ఫైనాన్షియల్లీ క్రైసిస్. ఎందుకంటే ఫీజ్ కట్టాలి, మా మెయింటెనెన్స్ కానీ, కాలేజెస్ దూరంగా ఉండేది, ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ జస్ట్ టు థింక్ ఇట్ ఈస్ అ హ్యూజ్ ఫియర్. నేను ఇంత చేశాను అంటే when I was putting my resignation, I didn't have that responsibility. నేను ఎవ్వరికి లేను, like I don't need to pay fees, not like నేను జీరోలో ఉంటే someone is not going to suffer. I have like, okay, even something goes wrong, I have my family, friends, I have strong friends. అసలు నా చిన్నప్పటి నుంచి when they saw me at high, when they saw me at zero, and now when I'm in good, still they are with me with same friendship, same relation. That is also a kind of strength to you, a kind of confidence. You need to have that. మనకు తెలియకుండా అదే చెప్తున్నా, ఒక సక్సెస్ ఇస్ నాట్ అ సింగిల్ పర్సన్, ఎవ్రీ వన్ ఈజ్ బిల్డ్ ఇన్ ఒక డ్రాప్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఓకే, నాకు ఏదైనా అయితే మా తమ్ముళ్ళు ఉన్నారు, ఓకే తమ్ముళ్ళు అయిపోయినా ఇక్కడ దగ్గరలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఐ ఓవర్ కాల్ ఐ కెన్. నేను ఏదైనా చిన్న డెలివరీ ఒక కమిట్మెంట్ ఇచ్చానంటే ఓకే ఐ కెన్ కాల్ అన్న, I ask him to send his driver or some help, so I have this in mind. Okay, this is like confidence. Yes, I can do it with everyone as a team support, though they are not involved directly. Over a call they are there to me. Oka feeling tone you can do something. If you are in the fear, then it would be very difficult. అసలు అదే అనిపిస్తుంది మా మమ్మీ. అంత పీక్ టైంలో ఇన్ని ఫీజులు, ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్, డాడ్ వాజ్ బెడ్ రిడన్, మళ్ళీ తన షీ డోంట్ లైక్ టేకింగ్ మనీ, తన హెల్త్ బాగాలేదు, ఫీజులు, అస్సలు అదంతా చూస్తే నేను చేసేదానా అనిపించేది. దో షీ ఈజ్ నాట్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, బట్ ఐ ఫీల్ షీ ఈజ్ మోర్ దెన్ దాట్, బికాస్ దట్ ఈస్ ద సపోర్ట్. ట్రూ, అంటే ఇండైరెక్ట్ సపోర్ట్. ఎగ్జాక్ట్లీ. అసలు ఎందుకంటే ఈ హౌస్ వైఫ్ అనే ఒక ఏదైతే కేటగిరీ ఉంటుందో దట్ ఈస్ ది టాప్ మోస్ట్ ఆక్యుపేషన్ anyone can reach. ఎందుకంటే those people are the ones who create entrepreneurs, those people are the ones who create businessmen. Yes. And వాళ్ళ ప్రొఫెషన్స్లో లీడర్స్ని ప్రిపేర్ చేసేదే హౌస్ వైఫ్స్. సో లైక్ సెల్యూట్ టు దెమ్ దట్ దేర్ డెడికేషన్. సీరియస్లీ, అంటే షౌట్ అవుట్ టు ఆల్ ద పీపుల్ హూ టేక్ కేర్ ఆఫ్ దేర్ హౌస్, అండ్ దట్స్ అ వెరీ బిగ్ థింగ్. బిగ్ ప్రొఫైల్. ఇది అంతా కామన్. నాకు యుఎస్లో I had to stay for 3 months with my brother. Given opportunity, my brother was like, మా అక్క వచ్చిందని చెప్పి మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ వంట చేయించుకునేవాడు నాతో. నాకు ఇక్కడ ఇండియాలో అలవాట్లేదు. ఐ లవ్ కుకింగ్. వెన్ ఐమ్ ఇన్ హ్యూజ్ స్ట్రెస్ ఐ స్టార్ట్ కుకింగ్, లైక్ ఐ లవ్ మేకింగ్ సమ్ నైస్ డిషెస్. సో యూఎస్లో ఏంటంటే వాడు నన్ను 3 పూటలు మంచిగా వండించుకునేవాడు, తినేవాడు. ఒక సర్టన్ టైం తర్వాత ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ఐమ్ మేడ్. మార్నింగ్ లేవాలి, వాడికి బ్రేక్ఫాస్ట్ చేయాలి, డిషెస్ పెట్టాలి. అసలు నాకు అనిపించేది, వై పీపుల్ లివ్ ఇన్ యుఎస్, లైక్ we are the real rich people in India who have that comfort levels of being with the family. Mom is taking care of part of things, and we have helpers who can do, drivers who can drive, though you know driving. Ivanta like indirectly it's a support system what you have here. Manpower, basically. Manpower. Yeah. That's true. True. అంటే అండ్ అసలు దిస్ పాడ్కాస్ట్ ఏదైతే ఉందో ఇట్స్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ సో ఫార్ దట్ హెవ్ డన్. అంటే పాడ్కాస్ట్ కన్నా ముందు అడిగారు వాట్స్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్ అని, నేను చెప్పా. బట్ దెన్ దిస్ ఈజ్ అ లాట్ మోర్ ఇన్స్పైరింగ్, అండ్ అ లాట్ మోర్ పీపుల్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ బై ద స్టోరీ డెఫినెట్లీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్స్, మేల్ ఫీమేల్ ఎవరైనా కానీ దే విల్ డెఫినెట్లీ గెట్ ఇన్స్పైర్డ్. అండ్ thanks a lot for coming to this podcast. I should be thankful to you, ఎందుకంటే కాలేజ్ నుంచి నా ఫ్రెండ్స్ అందరు, నువ్వు అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా ఒకటి చెప్పేవారు, నువ్వు ఎప్పుడైనా లైఫ్లో ఏదో ఒకటి బిజినెసే చేస్తావు, నువ్వు బిజినెస్ అంటే అది ఇండైరెక్ట్గా పుష్ చేసేవాళ్ళు కదా. సో ఐ వాంటెడ్ టు టెల్ ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్, ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు టేక్ అ స్టెప్. ఐడియాస్ చాలామందికి వస్తాయి, బెస్ట్ ఐడియాస్ ఉంటాయి, ఎంత లేట్ చేస్తే నువ్వే ఆ ఆపర్చునిటీ మిస్ అవుతుంటావు. గివ్ ఇట్ ట్రై, డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. బిలీవ్ ఇన్ ద ప్రాసెస్, అంతే. పర్ఫెక్ట్.
perfect way to end the podcast as well. Thank you. Thank you, Thanks guys. for Thank you. making this podcast. So guys, cheers.